Happy evening to all. This is Ashmat. I would like to introduce our Pavan Vavilala Sir Garu, Sir Impact Certified Trainer, legendary speaker, ట్రైనర్ గాను స్పీకర్ గాను మంచి సెషన్స్ అందించారు. సార్ గారు డిజిటల్ మార్కెటింగ్లో చాలా సెషన్స్ ఇచ్చారు. ఇది ఇంపాక్ట్కు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం సార్ గారు బ్యాంక్ ఎంప్లాయ్మెంట్గా కూడా సేవ అందిస్తూ ఉన్నారు. సార్ గురించి చెప్పాలంటే ఆయన మనకు ఈరోజు సెషన్ ఇవ్వడానికి వాట్సాప్ బిజినెస్ సెషన్ ఇవ్వడానికి మన ముందు ఉన్నారు. సారు ఒక విషయం బాగా బలంగా నమ్ముతారు. ఆధ్యాత్మికత అంటే ఒక శక్తి అని నమ్మే వ్యక్తి. సారు ఉన్న మెయిన్ ఇప్పుడు తన యొక్క ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే బ్యాంక్ బ్యాంక్‌లో సార్ జాబ్ చేస్తున్నారన్నమాట. జేసీఐ వైస్ ప్రెసిడెంట్ గాను, జేజేఎస్ స్టేట్ అడ్వైజర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. I would like to invite our Pavan Vavilala sir. Please welcome sir. Virtual dais is yours. Thank you very much, sir. Thank you so much, Ashmat garu. Voice clear ga unda madam? Yes, sir. Thank you so much. Congratulations. వెల్కమ్ టు ఇంపాక్ట్ ఫ్యామిలీ. మీ అందరూ మిమ్మల్ని అందరు చూస్తుంటే నిన్న మొన్న చూశానేమో అన్నట్టే ఫీలింగ్ గా ఉంది. ఎందుకంటే అందరూ జాయిన్ అవుతారు, అందరూ ట్రైనర్స్ అవుతారు. సో ఆ కాన్ఫిడెంట్ నాకుంది. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అసలు ఫౌండర్ గంపా సార్ని ఎన్నిసార్లు మనం మెచ్చుకున్నా కానీ తనకి మనం రిటర్న్ గా ఏమి ఇచ్చినా కానీ ఆ రుణం తీరదు. సో ఇప్పుడు ఇందాక అష్మత్ గారు చెప్పినట్టు అవి ఏవి వచ్చినా నా పేరు ముందు కానీ వెనుక కానీ సో తనకే చెందుతాయి. సో అట్లాంటి ట్రైనర్లు అందరినీ తయారు చేసి కూర్చుండబెట్టారు ఇక్కడ. సో స్పెషల్ థ్యాంక్స్ టు సుధీర్ బంధం గారు. సో ఎప్పుడైనా కూడా కొత్తదనం తీసుకురావాలి, ఇంపాక్ట్లో కొంచెం ఒక యునిక్ ఫార్ములా తీసుకురావాలనే కోరుకునే దాంట్లో ఇది చాలా సార్కి సూటబుల్ అవుతుంది సుధీర్ గారికి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మీతో పాటు ట్రైనర్స్ ఉన్నారు, మీరు నమ్మరు. ఆల్రెడీ ట్రైనింగ్స్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ట్రైనింగ్ అయిపోయి, లేకపోతే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఇంకా సార్ చిన్న చిన్న కోర్సెస్ అన్నారు కదా, అట్లాంటి కోర్సెస్ కంప్లీట్ అయిన ట్రైనర్ కావచ్చు, స్పీకర్ కావచ్చు. తర్వాత చాలా మంది కొత్త వ్యక్తులు అంటే మా ఫ్రెండ్స్ కావచ్చు, ఇంపాక్ట్తో పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అయిపోయింది అనమాట, ఈరోజు క్లాస్ ఉంది అది. సో అందరి మధ్యలో ఉన్నాను, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ట్రైనర్స్ ఉన్నారు, నార్మల్ పీపుల్ ఉన్నారు. సో మెయిన్గా నేనైతే ఒకటి బిలీవ్ చేస్తున్నాను ఈ రోజు సెషన్ గురించి అయితే, సేల్స్ మార్కెటింగ్ అసలు అదొక పెద్ద జడ పదార్థం. అది ఇంత ఒక పెద్ద కొండలాగా చూస్తారు. సేల్స్ వేరే, మార్కెటింగ్ వేరే, అవన్నీ మీకు తెలుసు, ఓరియంటేషన్ జరుగుతుంది. ఇంపాక్ట్లో ట్రైనర్ వర్క్షాప్ ఏమో కానీ ఫస్ట్ ఈ క్లాస్ కోసం వచ్చిన వాళ్ళు అయితే బాగా మంది ఉన్నారు, నాకు అది తెలుసు. సార్ ఒకటే విషయం నేను ఇక్కడ పర్టికులర్గా పాయింట్ చేసి చెప్తున్నాను సార్, ఇది ఒక్కటే క్లాస్ ఇట్లా అనుకుంటే మాత్రం నేను పప్పులో కాదు అన్నిట్లో కాలేసినట్టే. సో ఇట్లాంటి క్లాసులు కొన్ని వందలు మీరు ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత జరగబోతాయి. అది మీరు బిలీవ్ చేసినా లేకున్నా ఒకసారి మీరు ఆల్రెడీ మీతో ఎవరైతే జాయిన్ అవ్వమన్నారో, ఎక్కడి నుంచి అయితే ఈ లింక్ వచ్చిందో వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోండి. ఈరోజు ఒక్కరోజే ఈ క్లాస్ పెట్టారా, ఏదో మమ్మల్ని జాయిన్ చేయించడానికో అట్రాక్షన్ని తీసుకురావడానికో పెట్టారా, లేకపోతే ఇలాంటివి చాలా జరుగుతాయా అన్నది మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మీరు నమ్మరు, చాలా వర్తి అండి. బయట లాక్స్ ఆఫ్ పీపుల్, లాక్స్ ఆఫ్ రూపీస్ దీనిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ట్రైనింగ్స్ పైన కావచ్చు, సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద కావచ్చు, ఎస్పెషల్లీ అష్మత్ గారు చెప్పారు కదా డిజిటల్ మార్కెటింగ్ మీద కావచ్చు. సో ఇవన్నిటి మీద లాక్స్ రూపీస్ బయట ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ 1 రూపీ తీసుకోకుండా మీ అందరికి ఇంత పెద్ద సర్వీస్ ఇస్తున్నందుకు మళ్ళొకసారి హ్యాట్స్ ఆఫ్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్. ఇట్ ఈస్ డైవర్షన్ అండ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ఇప్పుడు సో మనకు ఎల్లలు లేవు, మనం వరల్డ్ వైడ్గా ఉన్నాం ఇప్పుడు. సో coming to the session, this is Pavan Vavilala. Once again I am welcoming you all my session. బిజినెస్ వాట్సాప్ రైట్. ఏంటి సార్ బిజినెస్ వాట్సాప్ ఏంటి? అసలు నేను వాట్సాప్ వాడుతున్నాం, రోజు మెసేజ్ పెడుతున్నాం. వాట్ ఈస్ దిస్? అసలు నాన్ సెన్స్ గా చెప్తున్నారు బిజినెస్ వాట్సాప్ అంటే అని.
సో చూద్దాము ఒకసారి. అందరూ చాట్ బాక్స్ తెలుసు కదా, ఇందాక సార్ అడిగితే నంబర్లు అవన్నీ టైప్ చేశారు కదా. సో మీరు వాడుతున్న బిజినెస్ వాట్సాప్ లేకపోతే జనరల్ వాట్సాప్, అసలు మీ నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉందో నేను ట్రై చేస్తాను. రైట్. వాట్సాప్ ద్వారా ఏకకాలంగా ఒక వ్యక్తి ఎంతమందికి పరిచయం అవ్వచ్చు అంటే, ఇప్పుడు ఒక లింక్ పెట్టారు కదా సుధీర్ గారు ఈ సెషన్కి రావాలి అని. సో ఒకసారి ఒకటే క్లిక్తో ఎంతమందికి ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేయొచ్చు. చాట్ చాట్ చేయండి, మీ ఇష్టం. మీరు ఏ నెంబర్ అన్నా పెట్టండి, 10, 20, 30, 40, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 5, గ్రేట్, సూపర్. 5 5 5 ఇంకా 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 అందరు పెట్టాలి, ఒక్కరు పెట్టడం కాదు. 5 5 830. ఓకే రైట్. ఇంకా ఇంకా 100, 250. ఓ గ్రేట్ 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 గ్రేట్. ఇంకా 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 మోర్ 1000. నేను చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారా, మరి అది నిజమా కాదా చూద్దామా. రైట్, నేను చెప్తాను. రైట్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మరి ఇదంతా నిజమా కాదా అనేది కూడా మనకు పాసిబిలిటీస్ తెలియాలి కదా. సో నా స్క్రీన్ షేర్ అయింది అనుకుంటాను మీ అందరికీ. నా స్క్రీన్, నా ల్యాప్టాప్ స్క్రీన్ షేర్ అయింది. రైట్. అవును సార్, అవును. ఓకే, 5 మెంబర్స్ అన్న వాళ్ళు ఇది రైట్, సూపర్. మీరు ఎక్సలెంట్. అసలు మీరు ఎక్కడున్నారంటే వాట్సాప్ పుట్టినప్పుడు ఉన్నారు, అక్కడ ఉన్నారు. వాట్సాప్ ఎప్పుడు పుట్టిందో అక్కడ ఉన్నారు. ఏం చేస్తారు మీరంటే, ఒక మెసేజ్ని పర్టికులర్గా పిన్ చేసి, అంటే లాంగ్ ప్రెస్ చేసి షేర్ అంటారు. మీరు 5 మెంబర్స్కి వెళ్తుంది. ఇట్ ఈస్ కరెక్ట్. బట్ నేను ఏమన్నాను, ఒక మెసేజ్ని ఎంతమందికి 1 క్లిక్లో, అంటే ఎంతమందికైనా కూడా చేయడానికి పాసిబుల్. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది సేల్స్ అనేది ఎట్లా చేసుకోవాలి అనేది. మీరు అంటే మీరు ఇదేదో వెంచర్ సంథింగ్, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ అమ్మడానికి ఫార్వర్డ్ చేసే మెసేజ్లే కదా ఆల్మోస్ట్ మీరు అంతా ఫార్వర్డ్ చేసేది. ఏదైనా కూడా సేల్స్ అంటేనే అది కదా, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని. రైట్. ఐఎమ్ ఎగ్జాక్ట్లీ 1 గ్రూప్ ఎంత మందిని మెయింటైన్ చేస్తారు ఇదన్నా చూద్దాం. వాట్సాప్ గ్రూప్లో ఎంత మంది ఉంటారు, ఎంతమంది ఎనీ చాట్స్, చాట్స్ 1056. నో, కమాన్ చేయండి. అంటే మీకు నాలెడ్జ్ ఉంటే వాట్ ఈజ్ వాట్సాప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇంకా 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 నో 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 ఇంకా చాలా మీరు వెనుకబడే ఉన్నారు. రైట్ రైట్ రైట్. ఫైన్. మీరు చాలా దూరంలో ఉన్నారు. యాక్చువల్గా వాట్సాప్లో 1026 అండి. 1026 ఒక గ్రూప్లో 1026 మెంబర్స్ని యాడ్ చేయొచ్చు. రైట్ రైట్, ఫైన్, గుడ్. 1026 మందిని ఒక గ్రూప్లో జాయిన్ చేయొచ్చు. సార్ 1026 ఇస్ సింపుల్ నంబర్ సార్, ఇంకా మాకు అబాపరేట్గా కావాలి అది. సో కమ్యూనిటీస్ అని ఉంటాయి గ్రూప్స్, వాట్సాప్లో కమ్యూనిటీస్ అని ఉంటాయి. సో ఇదన్నా కరెక్ట్ ఆన్సర్ చేస్తారేమో చూద్దాము. సో ఎన్ని కమ్యూనిటీస్ చేయొచ్చు? కమ్యూనిటీస్, హౌ మెనీ కమ్యూనిటీస్ గురించి అడుగుతున్నాను నేను. కమ్యూనిటీస్ ఎన్ని చేయొచ్చు? మెసేజ్ చాట్. సో మీరు నేర్పిస్తున్నారా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతున్నారా మమ్మల్ని? అంతే ఉంది కదా. రైట్, అన్నిటికీ నేనే ఆన్సర్ చెప్తాను. రైట్ సార్, 1026 ఒక గ్రూప్లో యాడ్ చేయొచ్చు సార్. 1026 1026 ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్. ఓకే, మీరు వెళ్ళలేని ఎన్ని కావాలనుకుంటే అన్ని 10,000 గ్రూపులను కూడా మీరు తయారు చేయొచ్చు. 10,000 గ్రూపులను కూడా 10,000 ఇంటూ 1026 కొట్టండి, మీ ఇష్టం, చాలా అవుతుంది సార్. మళ్ళీ ఇండివిజువల్గా 100 గ్రూపులలో మెసేజ్ పెట్టాలి. రైట్, ఓకే. సో అది కూడా చేయకండి. మీరు ఏం చేయాలంటే 100 వాట్సాప్ గ్రూపులను తయారు చేయండి. మీరు అడ్మిన్గా ఉండాలి 100. ఓకే, ఈ 100ని ఒక్క కమ్యూనిటీ కింద తీసుకురండి, ఒక కమ్యూనిటీ కింద. అది వాట్ ఎవర్ ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ జరుగుతుంది కదా, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో 100 క్లబ్లు ఉంటాయి. 100 క్లబ్లు. సో 100 ఇంటూ 1026 ఎంత అవుతుందండి? 1,02,600 మందికి 1 మెసేజ్ వెళ్ళిపోతుంది.
ఇది పాసిబుల్ అండి. ఇక్కడ ఏ దొంగతనం లేదు. ఏ దాచిపెట్టే అది లేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నేను అన్ని లైవ్‌గా చూపెడతాను. నేను లైవ్‌గా చూపెడతాను. రైట్. దిస్ ఇస్ ద సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్ అండి. మరి మీకు వాట్సాప్ రోజు వాడుతున్నారు. హౌ టు టెల్ 5 అని చాలా మెసేజ్‌లు పెట్టారు. మీరేం చేస్తారు ఇట్లా పెట్టి జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి ఒకసారి షేర్ కొడితే వెళ్ళిపోతది. ఇంకా షేర్‌లో గూడా మీకు చాలా తప్పులు జరుగుతాయి. మీకు తెలవదు. అది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. షేర్ చేస్తే ఫోటో ఒకటి వెళ్తది. టెక్స్ట్ అక్కడే ఆగుతది. యామ్ ఐ రైట్? మీరు షేర్ చేయట్లేదు. ఫార్వర్డ్ చేస్తున్నారు. షేర్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి 3 డాట్స్ పైన ఉంటాయి కదా! దాన్ని ప్రెస్ చేస్తే అక్కడ షేర్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడే షేర్ అవుతుంది. ఓకే. రైట్. దిస్ ఈస్ ద సబ్జెక్ట్. ఇట్లాంటి బోలెడు క్లాసులు, బోలెడు ఇన్ఫర్మేషన్, బోలెడు టెక్నాలజీ, బోలెడు ఇంకా చాలా ఇవన్నీ కూడా ఇక్కడే నేర్పించబడతాయి. రైట్. సో స్టార్టింగ్ నుంచెల్లి స్టార్ట్ చేస్తాను. అసలే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఇట్ ఈస్ ద వెరీ యూజ్‌ఫుల్ డాటా మీ దగ్గర ఉండొచ్చు. నాకు తెలవదు. సార్ లెఫ్ట్ అయిపోయాను, వెళ్ళిపోయింది. డాటా అంతా ఎరేజ్ అయిపోయింది. డాటా లేదు అనని నాకు కాల్స్ వస్తే నేనేం చేయలేను. సో జాగ్రత్తగా నేను ఏం చేస్తున్నానో నోట్ చేసుకొని అది మాత్రమే స్విచ్ ఆన్ అవ్వండి. మీరందరూ నార్మల్‌గా మీరు వాడుతుంది వాట్సాప్. యామ్ ఐ రైట్? ఓన్లీ వాట్సాప్ వాడుతున్నారు. సరే సార్ వాట్సాప్ వాడుతున్న వాళ్ళు బిజినెస్ వాట్సాప్‌కి ఎట్లా స్విచ్ ఆన్ కావాలి? సో 2 వేస్ ఉన్నాయండి. మొత్తానికి నాకు వాట్సాప్ వద్దు. నేను బిజినెస్ వాట్సాప్‌కి కన్వర్ట్ అవుతాను అనేది వన్ వే. మీ వాట్సాప్ అక్కడే ఉంది. నాకు ఇంకొక నంబర్ ఉంది. ఆ నంబర్ బిజినెస్ వాట్సాప్ నేను యాడ్ చేసుకుంటాను అని అనుకుంటే నో ఇష్యూ. మీ జనరల్ వాట్సాప్ అట్లనే ఉంచండి. నేను చెప్తుంది అర్థమవుతుంది కదా? ఫైన్. అర్థమవుతుంది కదా అందరికి? చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉన్నారు. ఫైన్. ఓకే. రైట్. సో ఇప్పుడు ఏదైతే జనరల్ వాట్సాప్ వాడుతున్నారో అది అలానే ఉంచి కొత్త నంబర్ అంటే నా ఏదైతే బిజినెస్ అకౌంట్ నంబర్ ఉందో దాన్ని బిజినెస్ వాట్సాప్‌కి వాడతాను అని అనుకుంటే అదొక పద్ధతి. లేదు సార్ ప్లే స్టోర్‌లో ప్యారలల్ రాసుకోండి. ప్యారలల్ యాప్స్ అని ఉంటది. ప్యారలల్ యాప్స్. అంటే ఒకటే నంబర్‌తో 2 యాప్స్ వాడొచ్చు. అంటే ఫోన్‌పేలు 2 వాడొచ్చు. అర్థమవుతుందనుకుంటా. ఫేస్‌బుక్‌లో 2 వాడొచ్చు. 2 అకౌంట్స్ వాడొచ్చు. ఫేస్‌బుక్‌లో ఫేస్‌బుక్ లైట్ ఉంటుంది. ఫేస్‌బుక్ ఉంటుంది. ఇన్‌స్టాలో ఇన్‌స్టా లైట్ ఉంటుంది. ఇన్‌స్టా ఉంటుంది. సో, ఒకటే నంబర్‌తో ఒకటే లాగిన్‌తో 2 వాడొచ్చనమాట. అది కొంచెం టెక్నాలజీ మీద ఐడియా ఉండి రోజు రెగ్యులర్‌గా యూజ్ చేసే వాళ్ళకి అది. లేదు అంటే వాషౌట్ వాట్సాప్‌ని వాషౌట్ చేసి బిజినెస్ వాట్సాప్‌కి ఎలా స్విచ్ ఆన్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఓకే. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. జస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ అండి ఇది. నేను క్లౌడ్ చెప్పట్లేదు. ఐఫోన్ చెప్పట్లేదు. దాంట్లో డిఫరెంట్‌గా ఉంటుంది. అందరూ వాడేది ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి ఆండ్రాయిడ్ గురించి చెప్తున్నాను నేను. ఓకే. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. వాట్సాప్ ఉంది. ఓకే. బిజినెస్ వాట్సాప్ ఉంది. నేను 2 వాడతాను. 2 సైమల్టేనియస్‌గా ఉన్నాయి. నాకు 2 కావాలి. అది మీ ఇష్టం. ఓకే. నేను ఫస్ట్ వాట్సాప్‌ని ఓపెన్ చేస్తున్నాను. ఇట్లా ఓపెన్ చేయగానే సార్ ఇలా బ్లాక్ అయిపోయింది. బ్లర్ అయిపోయింది. వాస్తవానికి బ్లర్ మీన్స్ ఇక్కడ నేనేం చేశానంటే లాక్ చేశాను. నా వాట్సాప్ ఇప్పుడు ఎవరన్నా అంటే ఐ మీన్ నా ఫోన్ థెఫ్ట్ అయినా నా ఫింగర్ ప్రింట్ లేనిది, నా అకౌంట్ ఏదైతే ట్రాన్సాక్షన్ లేనిది అంటే ఐ మీన్ పిన్ లేనిది అసలు ఓపెన్ అవ్వదు. ఇప్పుడు నా థంబ్ పెడతాను వాట్సాప్ ఓపెన్ అయితది. అది 2 పద్ధతులుంటాయి. యాప్స్‌కి మీరు లాక్ చేసుకోవచ్చు. అది లెంగ్తీ అవుతది. ఇప్పుడు చెప్పను. మీరు యాప్స్‌లోకెళ్ళి అక్కడ యాప్ లాకర్ అని ఉంటది. అది చేసుకోవచ్చు. లేదు వాట్సాప్‌లో గూడా మీకు లాక్ ఉంటది. అది గూడా మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సుధీర్ సార్ గ్రేట్ అసలు. సార్‌కి మళ్ళీ ఒకసారి థాంక్స్ చెప్పాలి. సో 2 సెషన్స్ అని చెప్పారు. ఒకవేళ ఈరోజు కంక్లూడ్ అవ్వకపోతే రేపు గూడా మళ్ళీ ఇదే టైంకి ఇక్కడే ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచెల్లి మళ్ళీ స్టార్ట్ అవుతదండి. నిన్నటిదంతా మళ్ళీ చెప్పమంటే నేను చెప్పను. అది మాత్రం కన్ఫర్మ్. మీరేదైనా రికార్డింగ్ ఉంటే సార్ ద్వారా తీసుకోవాలి. లేదంటే లేదు. సార్ నిన్న నేను ఇది చెప్పాను గదా! దీని కన్క్లూజన్ ఇది అంటే మళ్ళీ అదంతా నేను రిపీట్ జేయను. అందుకే ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా కంటిన్యూ ప్రాసెస్‌లో చెప్తాను. ఓకే. ఫైన్. సో ఇప్పుడు ఇది జనరల్ వాట్సాప్ అండి మీరు వాడుతున్న దాంట్లో. ఓకే. జనరల్ వాట్సాప్. దీంట్లో గూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని టెక్నిక్స్ నేర్చుకొని మనం బిజినెస్ వాట్సాప్‌కెళ్దాం. ఓకేనా? నార్మల్‌గా ఏం జేస్తారు ఒక గ్రూప్ ఓపెన్ జేస్తారు. ఇట్లా జూస్తారు. అంతే.
టెక్స్ట్ మెసేజ్ ఏదైనా ఉంటుంది, ఇది నా ప్రమోషనల్ గ్రూప్, సో నా డిజిటల్ దాంట్లో థ్యాంక్ యూ అని నేను మెసేజ్ పెడతాను. ఓకే, మామూలుగా ఇంతే కదండి మనం దాదాపుగా 100% ఇదే. కానీ మీరు టైం అంతా ఎక్కడ వేస్ట్ చేస్తారో నేను చెప్తాను. అది కన్ఫామా కాదా మీరు చూసుకోండి. మీరు టైం అంతా ఇక్కడ చేస్తారండి. ఈ అప్డేట్స్ అనేది చూడది, ఇక్కడ ఒక పెద్ద రోగం ఉంటది. ఇక్కడ పెద్ద ఒక బ్లండర్, ఒక పనికి రాని ఒక చిన్న టూల్ ఉంటది. అంటే అది ఎవరికి పనికి వస్తదో, ఎవరికి పనికి రాదో మీరు చూసుకోండి. అక్కడ టైం అంతా పోతది. ఎక్కడనో చెప్పాలా? ఇదిగోండి ఇక్కడ స్టేటస్ అని ఉంటాయి. టైం ఉన్నప్పుడల్లా కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ చేసి ఈయనేం పెట్టిండు, ఈయనేం పెట్టిండు. అవును కదా సార్, మరి మనం ప్రమోట్ చేయాలంటే స్టేటస్‌లే కదా చూడాల్సింది. అంటే మన ప్రమోషన్ కూడా స్టేటస్‌లోనే కనబడుతుంది అంటే, దానికి ఒక వండర్‌ఫుల్ మీకు టూల్ ఉంది. అంటే ఇక్కడ మీకు ఎవరి ప్రమోషన్ చూడాలి? ఒక టైం వేస్ట్ కాకుండా వాళ్ళ ప్రమోషన్ చూడండి సరిపోతది. ఇప్పుడు ఇక్కడ నాకు ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి పలానా స్కూల్లో. నేను వాళ్ళ నేమ్ సెర్చ్ చేస్తాను. పలానా వాళ్ళ వస్తది. నేను జస్ట్ వాళ్ళ చూస్తాను, వెళ్ళిపోతాను అంతే. అక్కడి వరకు క్లోజ్. బట్ ఏం చేస్తారంటే ఇట్లా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది. ఇట్లా ఇక కంటిన్యూగా దానికి టైం ఉండదనమాట. అదంతా చదువుతూ, ఆ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఇక్కడ టైం పోతది. ఇది బిజినెస్ పర్పస్‌లో అస్సలు పనికిరాని టూల్ ఇది. ఓకే. రైట్. వాట్సాప్ వాడుతున్న వాళ్ళు, జనరల్ వాట్సాప్ వాడుతున్న వాళ్ళు ఇక్కడ ఒక ఏఐ ఫీచర్ అప్డేట్ అయింది. ఏఐ ఫీచర్ అంతవరకు లేదు సార్, నాకు అంత నేను ఏఐ దాకా పోలేదని అనుకోకండి. జస్ట్ సింపుల్ రూల్ అది. అది మీకు అప్డేట్ అయిందా లేదా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చాలా మంది. చాలా మందికి అసలు పబ్లిక్ స్పీకింగ్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి తెలవదు అనుకుందాం. అసలు ట్రైనర్ వర్క్‌షాప్ అంటే ఏంటో తెలవది. ట్రైనర్ అంటే ఏంటిదో కూడా తెలవదు అనుకుందాం. మీరు మహా అంటే ఏం చేస్తారు? ఒక యూట్యూబ్ ఛానెల్‌కెళ్తారు, లేకపోతే గూగుల్‌కెళ్తారు, ఇంకేదో చోటుకెళ్తారు. అసలు వాట్ ఈస్ వాట్ అని సెర్చ్ చేస్తారు. అసలు ట్రైనర్ అంటే ఏంటని. బట్ ఇక్కడనే వాట్సాప్‌లో మనం అన్ని కంటెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక టూల్ అప్డేట్ అయింది. ఇట్లా రౌండ్ సర్కిల్‌లా ఉంది చూడండి. దాన్నేమంటారు? ఏఐ చాట్ అంటారనమాట. మెటా ఏఐ అని చెప్పేసి. దాని మీద ఒకసారి క్లీన్ చేసి టచ్ చేసి ట్రైనర్ అని కొట్టండి మీరు. ట్రైనర్. ఓకే. మీకు ట్రైనర్‌కి ఏమైతే డెఫినేషన్ ఉంది, అసలు ట్రైనర్ అంటే ఎవరు? మొత్తం ఇక్కడ టోటల్ మీకు కంటెంట్ అంతా ఇచ్చేస్తదండి. మీరు చదువుకోవచ్చు. హ్యాపీగా చదువుకోవచ్చు. ఎవరు అన్‌మ్యూట్ చేసుకున్నారు. graduate mar bluetooth la thoda నేను ఫైన్. సో ఇట్లాంటివి కూడా ఉండవు. యాజ్ ఎ ట్రైనర్ అయిన తర్వాత మీరు ఎంత హంబుల్‌గా, ఎంత ఎక్సలెంట్‌గా ఉంటారంటే అసలు మీరు వెనకాల చూసుకుంటే అసలు మీకు మీరు మారిపోతారనమాట. నేను గర్వంగా చెప్పుకుంటాను. 2000 నా స్ట్రగ్లింగ్ అప్పుడప్పుడు ఇట్లా టైం ఉన్నప్పుడు చెప్తుంటాము. 2010 నుంచెల్లి స్టార్ట్ చేశాను నేను. నా లైఫ్ కెరియర్ అనేది 2010 నుంచెల్లి స్టార్ట్ చేశాను. వాటెవర్ చదువుకోవడం అవ్వచ్చు. అదే ఆఫ్టర్ స్టడీస్ అయిన తర్వాత 2016 వరకి నాకేం తెలవదు అసలు వాస్తవానికి అసలు ఏంటి అది ఇది అని. 2015 జాబ్ వచ్చిన తర్వాత చాలా ఒక డిసిప్లిన్ అనేది పెరిగింది. 2018, 19 వరకి ఇంపాక్ట్ తెలవదు. అది అయిన తర్వాత ఇంపాక్ట్‌లో ట్రైన్ అయిన తర్వాత కొన్ని సంస్థలలో ట్రైన్ అయిన తర్వాత అవి తర్వాత తర్వాత దానికి ముందు అన్నట్టుగా మారిపోయాను. అంతకుముందు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా అవుతున్నాను అనేది రోజు ట్రెమెండస్ పెర్ఫార్మన్స్ చేంజ్ అవుతుంటది నేర్చుకుంటున్న దాంట్లో. అసలు నేనేంటి, ఈ ఫోన్ ఏంటి, అసలు నేను ఈ డిజిటల్ స్కిల్స్ చెప్పడం ఏంటి అనేది నాకు అనిపిస్తదనమాట. బట్ ఐ యామ్ ఎర్నింగ్ ఆన్ ఆల్‌మోస్ట్ ఒక 6.5 ఇయర్స్ నేను ఎర్న్ చేస్తూనే ఉన్నాను. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇంపాక్ట్‌కి ముందు, ఇంపాక్ట్ తర్వాత ఇంకా చాలా నా మీద నాకు ఇంపాక్ట్ పెరిగిందనమాట. సో చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడెక్కడనో వెతుకుతుంటారు. ఎక్కడెక్కడనో చాలా టెక్నిక్స్ అన్ని కంటెంట్ అంతా వెతుకుతాయి. ఇప్పుడే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అని అడుగుతాను. లేకపోతే వాట్ ఈస్ ద ఇంకేదో అడుగుతాను. మీకు ఏది తెలవకపోతే అది కూడా ఇక్కడ టైప్ చేయొచ్చు. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఇంపాక్ట్ అని కొట్టండి. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఇంపాక్ట్. మరి ఇస్తుందా లేదా చూద్దాం. చూడండి, అది కూడా టైప్ చేసేస్తుంది. చూడండి, ద term impact of have different meaning like.
మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా కాన్ఫరెన్స్కి వెళ్తారు, చాలా చోట్లలో ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్నారు, ఇంకా మీరు చాలా రోల్స్లలో ఉన్నారు ప్రొఫెషనల్గా. అది సో ఇట్లాంటివి కూడా మీకు తెలియకపోతే జనరల్ వాట్సాప్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డౌట్, తెలుగులో వస్తాయా సార్? వస్తాయండి. నాకు కొత్తగా బిర్యానీ చేయడం రాదు, ఎలా చేయాలో తెలియాలి, తెలుసుకుందాం. మరి వస్తుందా రాదా లేదో చూద్దాం. బిర్యానీ నేనేం లేదు, జస్ట్ మీ కీబోర్డ్లో తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి, దాన్ని ఆన్ చేశాను, స్విచ్ ఆన్ చేశాను, తెలుగు ఇంగ్లీష్లో తెలుగుని ఆన్ చేశాను. ఓకేనా? బిర్యానీ తయారీ. ఓకే, రైట్. చూద్దాం వస్తుందా రాదా చూద్దాం. వస్తుంది. బిర్యానీ తయారీ కోసం కింది పదార్థాలు కావాలి అవసరం. రైట్ 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 సార్. అందరూ ఏమనుకుంటారంటే అరే ఇదేంటి అసలు, మరి రోజు వాట్సాపే కదా, మీరు వాడే వాట్సాపే కదా, మరి ఎంత ప్రొఫెషనల్గా వాడుతున్నారు, ఎంత కన్జ్యూమర్గా వాడుతున్నారు, ఎంత టైం టేకింగ్ వాడుతున్నారు, ఒకసారి మీరు మీరు తెలుసుకోండి. చాలా మంది ఏమంటారు, ఐ డోంట్ నో అంతే. ఇది ఒక సిల్లీ అయిపోయింది, చేతిలో అన్ని సర్వం పెట్టుకుంటారు, ఐ డోంట్ నో, తెలియదు నాకు తెలియదు అని చెప్పి. ఇంకా ఇట్లాంటి సెషన్స్ కోసము థ్యాంక్ యూ నరేష్ గారు, గుడ్ల నరేష్ గారు, ఇంకా చాలా మంది వచ్చేసారు. సార్ కొత్తగా ఏం టూల్ చెప్తారు అంటే రెగ్యులర్ ఫాలోవర్స్ ఉంటారు అనమాట, ఏం చెప్తారు ఎట్లా ఉంటది అని. సో ఇది చాలా బేస్డ్ ఉన్న సబ్జెక్ట్ అనమాట, ఒకటే రోజు రావాలంటే కూడా రాదు, మీకు రికార్డింగ్ కూడా ఉండాలి. ఓకే, ఫైన్ ఫైన్. గెట్ ఇన్ టు సబ్జెక్ట్. సో ఇంకా చాలా టెక్నిక్స్ ఉంటాయి జనరల్ వాట్సాప్లో, బట్ ఈ రోజు మనం వాట్సాప్ గురించి మాట్లాడుకోవట్లేదు, బిజినెస్ వాట్సాప్ గురించి. సో ఇక్కడ ఆఫ్ అయ్యి మళ్ళీ అక్కడ ఆన్ కావాలి, ఈ టూల్ ఎక్కడ ఉంది అని. సో మీ వాట్సాప్ ఫస్ట్ అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. అప్డేట్ అయితే ఇక్కడే వచ్చేస్తుందండి, ఈ ఏరియాలో కానీ ఈ ఏరియాలో కానీ ఇక్కడే వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. ఎవరైనా రాకపోతే నా నంబర్ ఉంటుంది, ఏదైనా మొబైల్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, లేకపోతే యాప్స్ అనేది సరిగా ఇన్స్టాల్ అవ్వకపోయి ఉండొచ్చు, ఇవే అయి ఉండొచ్చు. ఓకేనా? రైట్ రైట్. మోర్ ఓవర్ చాలా ఫంక్షన్స్కి వెళ్తుంటారు మీరు, అక్కడ డిస్ప్లే మీద ఒక జస్ట్ మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఒక క్యూఆర్ కోడ్, పేమెంట్ యూపీఐ చేస్తున్నట్టు. సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకుంటున్నప్పుడు వాట్సాప్ గురించి నాకు కూడా తెలియదు, ఏది తెలియాలని లేదు, బట్ అది ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు అసలు. సరే మీ మీ ప్రొఫైల్ ఎక్కడ ఉంటుందో తెలుసా? మీ ప్రొఫైల్ క్యూఆర్ ఎక్కడ ఉంటుందో తెలుసా? మీరు 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 మీ వాట్సాప్ అంటే ఏమంటారంటే 988556 అని మీ నంబర్ చెప్పేస్తారు అంతే. బట్ హౌ టు ఎక్స్ప్రెస్ మీది వాట్సాప్లో మీకంటూ ఒక క్యూఆర్ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందో తెలుసా? సో ఐఎమ్ షోయింగ్, ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ 3 డాట్స్, 1 సెకండ్, ఈ 3 డాట్స్ మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ వస్తుంది. సెట్టింగ్స్. ఓకే, సెట్టింగ్స్. సెట్టింగ్స్ రాగానే దాంట్లో మీకు ఫస్ట్ మీ ప్రొఫైల్ ఉంటుంది, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. లేదు అంటే ఇక్కడ ప్రొఫైల్ పక్కకి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది డైరెక్ట్. దిస్ ఇస్ ద యువర్ క్యూఆర్ కోడ్. ఇప్పుడు మీరు నాతో వాట్సాప్లో కమ్యూనికేట్ కావాలంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్ళిపోయి వాట్సాప్లో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కూడా మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. స్కాన్ ఎక్కడ చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడే పక్కకు స్కాన్ కోడ్ అని ఉంది చూడండి, స్కాన్ కోడ్ మీద ఒకసారి క్లిక్ చేయగానే క్యూఆర్ కోడ్ కనిపిస్తే అక్కడ క్యూఆర్ కోడ్ ఇట్లా జస్ట్ మీరు స్కాన్ చేస్తే మీ క్యూఆర్ కోడ్ స్కాన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇదే చాలా మందికి తెలియదు, వాట్సాప్ని నేను ఎట్లా ప్రమోట్ చేయాలి, నా గ్రూప్ని నేను ఎట్లా ప్రమోట్ చేయాలి, అసలు ప్రమోషన్ ఎందుకు? వాట్సాప్లో ఎవరికి తెలియని ఫీచర్స్ దాగున్నాయండి. మీ సేల్స్ని ఏదో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేకపోతే చాలా రకాల వెబ్సైట్లో కాకుండా మీ వాట్సాప్లోనే పెట్టి అమ్మొచ్చు, అది మీకు తెలుసో లేదో. నేను అవన్నీ ఇప్పుడు చెప్పబోతున్నాను, ఈ రోజు కానీ రేపు కానీ. మరి ఈ రోజు వస్తారా, రేపు కూడా ఉంటారా అనేది మీరు ఆలోచించుకోండి. ఓకే రైట్. అవన్నీ నేర్పించవచ్చు ఎట్లా. ఇప్పుడు నా వాట్సాప్ని నేను ప్రమోట్ చేస్తున్నాను, షేర్ అన్నాను, చలో ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేయొచ్చు. షేర్ ఎక్కడ ఉంది? ఇక్కడ పైన చూడండి, ఈ ఏరియాలో షేర్ అంటే వాట్సాప్లోకి వెళ్తే వాట్సాప్, ఇన్స్టాకి వెళ్తే ఇన్స్టా, ఎక్కడికి వెళ్తే అక్కడికి డైరెక్ట్గా మీ స్కాన్ అయిపోతుంది. సో చూడండి, నేను జస్ట్ ఒక చాట్ చేస్తాను, మా సిస్టర్కి నేను ఈ స్క్రీన్ సెండ్ చేస్తాను చూడండి. డన్ అంటే తనకి వెళ్ళిపోయింది ఆల్రెడీ.
నా స్క్రీన్ ఏదైతే నా ప్రమోషన్ ఉందో అది మీరు ఇన్‌స్టాలోనే డైరెక్ట్‌గా మీ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. రైట్. చాలా సార్లు బాగా పెద్ద ఇష్యూ అవుతుంది వాట్సాప్‌లో. మీరు అనుకోకుండా థర్డ్ పార్టీ యాప్స్ పంపిస్తున్నారు. యాప్స్‌ని అనుకోకుండా క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేయగానే మీ వాట్సాప్ హ్యాక్ అవుతుంది. యామ్ ఐ రైట్? ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను ఇప్పుడున్న దాంట్లో. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఏవో యాప్స్ వస్తాయి, ఏవో లింక్స్ వస్తాయి. అనుకోకుండా గ్రూప్స్‌లో టచ్ చేస్తున్నారు. అది మీకు వాట్సాప్ హ్యాక్ అయిపోతుంది. అంటే మీకు తెలవకుండానే వాళ్ళు వాడడము, మీ డేటా అంతా చోరీ అవ్వడం. సో, దానికి మీరు ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ వాడొచ్చు. ఇక్కడ ఏంటంటే మీ వాట్సాప్ ఇప్పుడు సోషల్ మీడియాకెళ్ళిపోయింది. చాలా మీరు వైరల్ అయ్యారు మేబీ. మీరు మళ్ళీ మీ క్యూఆర్ కోడ్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నారనుకోండి. ఇక్కడికొచ్చి ఒకసారి రీసెట్ క్యూఆర్ కోడ్ అనండి. మీ క్యూఆర్ కోడ్ అంటే మీ డేటా ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అది రీసెట్ అవుతుందనమాట. చాలా ఇంపార్టెంట్ థింగ్. బిజినెస్ వాట్సాప్‌లో ఉంటుంది. వాట్సాప్‌లో ఉంటుంది. ఓకే. ఫైన్. నేనింకా సబ్జెక్ట్‌కొస్తాను మళ్ళీ. ఇవన్నీ వాట్సాప్ గురించి. ఈ వాట్సాప్ నుండి బిజినెస్ వాట్సాప్‌కి ఎట్లా టర్న్ అవ్వాలి? సెట్టింగ్స్ నేనిక్కడున్నాను. సెట్టింగ్స్ 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్. సెట్టింగ్స్‌లో మీకు చాట్స్ అని ఉంటది. ఓకే. చాట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. సెట్టింగ్స్‌లో చాట్స్ అని ఉంటది. ఓకే. చాట్స్ ఇక్కడ చాట్ బ్యాకప్ అని ఉంటది. సో, ఖచ్చితంగా చాట్ బ్యాకప్ మీకు తీసి ఉండాలి. ఏదైనా మీ గూగుల్ అకౌంట్‌కి. చాలామంది చాలా ఇక్కడ ఒక నాన్‌సెన్స్ చెప్తుంటారు ఎప్పుడు. సార్ చాలా టైం పడుతుంది. గంట, 2 గంటలు, 3 గంటలు అది బ్యాకప్ అవుతూనే ఉంది గానీ, బ్యాకప్ రావట్లేదు అని. సో, మీరేం చేయండంటే మీ హిస్టరీని క్లియర్ చేయండి. అంటే మీకు అనవసరమైన గ్రూప్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఆ గ్రూప్‌లో ఫస్ట్ నాకు ఇది అనవసరమైన గ్రూప్. ఇక్కడికి పైనకొచ్చి ఈ గ్రూప్‌ని నేను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మోర్‌లోకొచ్చి క్లియర్ చాట్ అనండి. ఇట్లా గ్రూప్స్‌లో ఉన్న చాట్స్ ఇదంతా క్లియర్ చేయడం నార్మల్‌గా మీకు తెలుసు. తెలవకపోతే గూడా నేనిప్పుడు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇది జొమాటో ఉంది. అదేదో కమ్యూనికేషన్‌ది. సో, ఆ పైన 3 డాట్స్‌ని క్లిక్ చేసి మోర్‌లోకెళ్ళి క్లియర్ చాట్ చేయండి. ఇట్లా ఏమైతదంటే మీ చాట్ బ్యాకప్ యొక్క అంటే మీ డేటా అంతా తగ్గిపోతూ ఉంటదనమాట. అప్పుడు టోటల్‌గా మీరు ఒక ఫైనలైజర్‌కి వచ్చిన తర్వాత ఇప్పుడు చాట్ బ్యాకప్‌కొచ్చి చాట్ బ్యాకప్ తీయండి. ఇక్కడ బ్యాకప్‌ని ప్రెస్ చేసిన తర్వాత కంప్లీట్ 100% బ్యాకప్ అవ్వాలి. మీ గూగుల్ డ్రైవ్‌లో ఉండాలి. మీ గూగుల్ డ్రైవ్ ఏదైతే మీ గూగుల్ ఈమెయిల్ ఐడీ ఉందో, ఆ ఈమెయిల్ ఐడీలో ఉండాలి. అప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే మీరు వాట్సాప్ నుండి బిజినెస్ వాట్సాప్‌కి స్విచ్ ఆన్ అవ్వడం బెస్ట్. ఓకేనా? రైట్? సో, ఆ బ్యాకప్ తీయడం అయిపోయిన తర్వాత, బ్యాకప్ తీయడం అయిన తర్వాత ఇక్కడ జస్ట్ మీరు లాగౌట్ చేసేసేయండి. లేదు అని అనుకుంటే వాట్సాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. చాలా సింపుల్. వాట్సాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసేసేయండి. చేసిన తర్వాత మీకు బిజినెస్ వాట్సాప్, బిజినెస్ వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్ నుండి ఓకేనా? ఈ ఏరియాలో బిజినెస్ వాట్సాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. 9 వరకు ఉంటుంది సెషన్. సౌండ్ ఓకేనా? ఇప్పుడు ఓకేనా? వాయిస్ వస్తుందా అండి? వస్తుంది రైట్. సార్ ఓకే సార్. ఫైన్. రైట్. సో, బిజినెస్ వాట్సాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. సో, బిజినెస్ వాట్సాప్ ఏంటి? ఎట్లా స్టార్ట్ అవుతుంది? బిజినెస్ వాట్సాప్‌లో ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో, బిజినెస్ వాట్సాప్‌ని మీరు ఇన్‌స్టాల్ చేయగానే మీ మొబైల్ నంబర్ ఏదైతే ఇందాక బ్యాకప్ తీసిన మొబైల్ నంబర్ ఉందో, ఆ నంబర్‌ని టైప్ చేయగానే మీ ఈమెయిల్ ఐడీతో లింక్ ఉన్న బ్యాకప్ నేను బ్యాకప్ రీస్టోర్ చేయాలని అడుగుతుంది. జస్ట్ మీరు రీస్టోర్ బటన్ కొట్టండి అంతే. మళ్ళీ కొంచెం టైం తీసుకుంటది. రీస్టోర్ మీ గ్రూప్స్ ఎలా ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి ఇన్‌స్టాల్ అయిపోతాయి. టోటల్‌గా బ్యాకప్ వచ్చేస్తుంది. ఈరోజు సబ్జెక్ట్ ఏం చెప్తానంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రేపు చెప్తాను. సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి. ఎందుకంటే మీరందరూ రేపు కూడా రావాలి కాబట్టి నా క్లాస్ వినాలి. ఈరోజు జనరల్‌గా వాట్సాప్‌లో ఏముంటాయి? బిజినెస్ వాట్సాప్‌లోకి తేడా ఏంటి? దీనిలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా? ఫైన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్స్ అని ఉంటది కదా! ఇక్కడ చాట్స్ ఇది అందరికీ తెలుసు మీకు.
చాట్స్ అన్ని చాట్స్ ఉంటాయి అన్నమాట. గ్రూప్స్ అవ్వచ్చు, ఇండివిజువల్ చాట్స్ అవ్వచ్చు, ఇండివిజువల్ కమ్యూనిటీస్ అవ్వచ్చు, అన్ని రకాలుగా ఇక్కడ ఉంటుంది. కాల్స్, ఓకే, కాల్స్, ఇవి కాల్స్. నార్మల్గా కాల్స్ చేస్తుంటాం, వీడియో కాల్స్ చేస్తుంటాం. ఇంకా ఎంత ఎంత వీడైతే అంత ఎక్కువ మనం కమ్యూనికేట్ ఇంటర్నెట్ నుంచి చేయాలో అక్కడ నుంచి చేస్తుంటాం. ఇందాక చెప్పాను కదా, పనికి మాలిన స్టేటస్లు, పనికి రాని స్టేటస్ పార్ట్. ఇది ఒక థర్డ్ ఇది ఫస్ట్ పార్ట్ అయితే, సెకండ్ కాల్స్, అండ్ థర్డ్ వన్ అప్డేట్స్. మీకు ఇలా కనిపిస్తుందా లేకపోతే బిజినెస్ వాట్సాప్ ఇంకోలా కనిపిస్తుందా అనేది మీరు చూసుకోండి. రికార్డింగ్ ఉంటుంది, మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కూడా ట్రై చేయండి. డోంట్ వరీ, అసలు ఏం బాధ లేదు. మీకు లింక్ ఉంటుంది, ఆ లింక్ ఈరోజు రికార్డ్ చేసింది మేబీ ఇవ్వచ్చు, అది సుధీర్ సార్ని అడుగుదాం మనం, ఓకేనా. తర్వాత నెక్స్ట్ అప్డేట్స్లో మీకు అన్నీ తెలుసు, స్టేటస్లు చూడొచ్చు. అండ్ ఫైనల్గా ఛానల్స్ అండి, ఇది చాలా అసలు ఎవరు వాడట్లేని ఒక టూల్ అయిపోయింది అనమాట. అసలు దీన్ని ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేయట్లేదు, అసలు ఛానల్స్ని క్రియేట్ చేయట్లేదు, ఛానల్ని ఎక్స్ప్లోర్ చేయట్లేదు. అది చాలా ఇబ్బందిగా ఉంది. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఛానల్ అంటే ఏంటిది, అసలు ఏంటిది. ఓకే, రైట్. సో అండ్ ఫైనల్గా ఇక్కడ కెమెరా ఉంటుంది. కెమెరా లైక్ మీరు స్కాన్ చేసి అమౌంట్ పే చేయొచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఏంటంటే పేమెంట్స్ గురించి మాత్రం ఇక్కడ చెప్పకూడదు, వాట్సాప్ పేమెంట్స్ మాత్రం చెప్పను, ఎందుకంటే అదంతా మేబీ ఇన్స్టాలేషన్ తర్వాత సెక్యూరిటీ పర్పస్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను చెప్పను. వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తాను అంతే. ఫోన్పే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది అనేది. సెర్చ్లో చాలా మంది ఏం చేస్తారంటే పేర్లు సెర్చ్ చేయడానికి మాత్రమే దీన్ని వాడతారు, ఆమె రైట్, ఇట్లా, ఓకే. బట్ టెక్స్ట్ని కూడా సెర్చ్ చేయొచ్చు అండి, టెక్స్ట్ని కూడా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏది సెర్చ్ చేద్దాం అనే దాన్ని ఆప్షన్ క్లిక్ చేయండి, అది సెర్చ్ చేసి పెడుతుంది అనమాట, అదే సెర్చ్ చేసి పెడుతుంది. లింక్స్ అనుకోండి, ఇట్లా లింక్స్ మీద క్లిక్ చేసి ఆ లింక్ ఏదైనా గుర్తుంటే మీకు ఇట్లా టైప్ చేస్తే ఆ లింక్ మీకు డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పోల్స్, ఏమైనా పోల్స్ ఉన్నాయా, ఇంపాక్ట్ ఏమైనా పోల్స్ ఉన్నాయా నేను అడుగుతున్నాను. సెర్చ్ అంటే ఉంటే వచ్చేస్తాయి అనమాట. ఇట్లా మీరు ఏది సెర్చ్ చేయాలనుకున్నారో సెర్చ్ బాక్స్ని యూజ్ చేయొచ్చు చాలా ఈజీగా, చాలా ఈజీగా, రైట్. ఓకే, నేను ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు, జనార్దన్ గారు ఉన్నారు ఇక్కడ. హాయ్ సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. సార్ సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. జనార్దన్ గారు ఒక 2 years క్రితం ఒక మెసేజ్ పంపారు. థ్యాంక్ యూ జనార్దన్ గారు, థ్యాంక్ యూ. ఒక 2 years క్రితం ఒక మెసేజ్ పంపిరండి, నేను అది ఎప్పుడు గుర్తుంచుకోవాలని నా ఆలోచన. మీరైతే ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను డిజిటల్ నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు జనార్దన్ గారి ప్రొఫైల్ ఓపెన్ చేసి ఎలా గుర్తుంచుకుంటానో మీకు చూపెడతాను. ఇట్లాంటి టెక్నిక్స్ మాత్రం నేర్పిస్తుంటాను ఈరోజు. సో జనార్దన్ గారు, ఓకే. సో సార్ బాగున్నారా అని ఇట్లాంటిది ఏదో మెసేజ్ పెట్టారు, ఫైన్. సో దీని మీద లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసి అయితే నా పర్సనల్ నెంబర్కి నేను పంపించుకోవడం అన్నా చేస్తాను, ఓకే. ఎందుకంటే నేను రిమైండ్ చేసుకోవడానికి, ఇట్లా నా పర్సనల్ నెంబర్ లేదు. ఇంకా బాగా ఎక్సలెంట్గా చెప్పాలి సార్ మీరు ఈ సెషన్ చెప్తున్నారని అంటే, నేను ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, ఇక్కడ 3 dots, ఈ డాట్స్ మీద క్లిక్ చేస్తే స్టార్ అని ఉంటుందండి, స్టార్. దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు స్టార్ అయిపోతుంది, అది అంటే మార్క్ అయిపోతుంది అనమాట. దీన్ని మీరు జస్ట్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేర్చుకోవచ్చు, అంటే ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్టార్ అనేది ఈ 3 dots మీద క్లిక్ చేసినప్పుడు, ఓకే, స్టార్ మెసేజెస్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ కింది నుంచి వెళ్ళి రెండవది స్టార్ మెసేజ్. మీరు వాట్సాప్లో కూడా ఉంటాయి ఈ టెక్నిక్స్ అన్ని, బిజినెస్ వాట్సాపే కాదు వాట్సాప్లో కూడా ఉంటాయి. సో స్టార్డ్ మెసేజ్లకు వచ్చేసి లాస్ట్కి వచ్చేస్తే మీకు ఇప్పుడు నేను స్టార్ చేసిన జనార్దన్ గారు చేసిందే వచ్చేస్తుంది. వామ్మో, నేను ఇన్ని స్టార్స్ చేశాను అంటే మేబీ క్లాసులు చెప్పినప్పుడు కావచ్చు మేబీ. ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది, ఓకే ఓకే, జనార్దన్ గారు అని కూడా. ఇంత టైం లేదు నాకు, కింద రాలేదు మేబీ. స్టార్ట్ ఉంటుంది, పక్కా ఉంటుంది, ఉండకపోవడం అనేది లేదు.
ఎందుకంటే నా దాంట్లో స్టార్డ్ మెసేజ్లు మీకు చూపెట్టి ఎక్కువ అయిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎక్కడనో బాటమ్ ఆఫ్ ద దాంట్లో ఉంటుంది. లేదు, చూపెట్టే తీరాలి. వామ్మో! ఇన్ని మెసేజ్లు, సెషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చేద్దాం స్టార్ట్. స్టార్ట్ మెసేజ్ రైట్ వచ్చింది. ఫైన్, ఫస్ట్ డే వచ్చింది. ఓకే, ఇందాక అవ్వనట్టుంది, మేబీ మళ్ళీ చేస్తే పోయినట్టుంది. ఫస్ట్ మెసేజ్ స్టార్ట్ మెసేజ్. హ్యాపీ మార్నింగ్ సార్, బాగున్నారా? నేను లైఫ్ ఇన్సూరెన్స్ మరియు సార్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తారు సార్, సెషన్ గురించి అడిగారు. ఫైన్, ఓకే. సో ఇట్లా ఇంత ఎఫెక్ట్ గా మీరు వాట్సాప్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, ఓకే, ఫైన్. మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ రోజు అయితే వాట్సాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి కదా సార్. సింగిల్ బటన్, ఒకటే ఒక క్లిక్ తో సార్, అన్ని సింగిల్ బటన్ అయినా ఇంకేం లేదు. ఒకటే ఒక క్లిక్ తో నేను డైలీ ఒక మెసేజ్ ని కన్వే చేయాలి మా ఫ్రెండ్స్ గ్రూప్ లోనో, లేకపోతే వాట్ ఎవర్ నేను వాడుతున్న గ్రూప్ లోనో. ఒకటే ఒక బటన్. ఇజ్ ఇట్ పాసిబుల్ అవుతుందా అంటే అవుతుంది సార్. రైట్, ఇక్కడ సెట్టింగ్స్ లోకి రండి. మీకు లేదు అని అంటే టూల్స్ లోకి రండి. ఇక్కడ మీకు క్విక్ రిప్లైస్ అని ఉంటుంది. క్విక్ రిప్లైస్ మళ్ళీ కూడా చూపెడతాను ఎక్కడ ఉంటుందని. అన్నిటి గురించి మాట్లాడతాను. వాట్సాప్ ని మొత్తం చెప్తాను, మొత్తం వాష్ అవుట్ చేస్తాను రేపటి వరకు. ఈ రోజు కాదు, రేపటి వరకు. రేపు ఈ టైం వరకు, రేపు 9:30 వరకు క్లోజ్ చేస్తాను. టూల్స్ అని ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ లో. దీంట్లో నేను లాస్ట్ది చెప్తున్నాను మీకు. క్విక్ రిప్లైస్ అని ఉంటుంది. క్విక్ రిప్లైస్, ఇక్కడ ఏదైనా ఒక రిప్లై అంటే మీరు ఏదైనా ఒక మెసేజ్ ని డైలీ పెట్టాలనుకున్నారు అనుకుందాం. ఓకే, సో ఐ థింక్ నేను ఏమనుకుంటున్నాను, ఇదే అనుకుందాం. మనం డైలీ ఈ లింక్ నే రోజు పంపాలనుకుందాం. సో ఈ లింక్ ని నేను ఒక 1 బటన్ లో ఎలా సేవ్ చేస్తానో మీకు చూపెడతాను. టూల్స్ లోకి వస్తున్నాను, క్విక్ రిప్లైస్ లోకి వెళ్తున్నాను. మళ్ళీ చూడండి, టూల్స్ లోకి వచ్చాను. టూల్స్, ఓకే, క్విక్ రిప్లైస్ లోకి వస్తున్నాను. రిప్లైస్ లో మీరు క్లిక్ చేసిన తర్వాత క్విక్ రిప్లైస్ ప్లస్ సింబల్ ని క్లిక్ చేస్తున్నాను. ఏదన్నా ఒక షార్ట్ కట్ పెట్టుకోమంటాను, అంటే ఏదన్నా ఒకటి. నేను ఇది షార్ట్ కట్ పెడుతున్నాను. ఈ రిప్లై మెసేజ్ లో కొంచెం పేస్ట్ చేసేసాను. ఓకే, ఇదే మెసేజ్ అనుకున్నాను. సేవ్ షార్ట్ కట్ ఇది ఆల్రెడీ అది ఉందంట. ఏదన్నా వేరే పెడదాం. డివైడెడ్ బై ఉందా, ఇది కొంటుంది, మనీ ఉందా, అది డిలీట్ చేద్దాం. ఓకే, ఏదైనా మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు అండి. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు జనార్దన్ గారే అని అంటే జే అని పెడుతున్నాను నేను. ఓకే, ఫైన్. అది నేను ఏదైనా మీ ఇష్టం. సేవ్. ఇప్పుడు ఆ జే అని టైప్ చేస్తే ఆ మెసేజ్ అంతా రావాలి. ఏ గ్రూప్ లో అయినా మీరు జే అని టైప్ చేయండి. సో నా గ్రూప్కి వెళ్తున్నాను, నా గ్రూప్కే జే అని టైప్ చేస్తాను అంతే. ఫైన్, సారీ. జస్ట్ ఈ కోలన్ మీకు వాట్సాప్ లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఈ ఏరియాలో ఇది మళ్ళీ కూడా చూపెడతాను. ఈ సింబల్ కి రండి. జస్ట్ రాగానే మీకు హాయ్ ఇట్స్ గుడ్, తర్వాత జే. ఇక్కడ చూడండి, మన జే అనే టైటిల్ తోటి ఇక్కడ ఆల్రెడీ టాపిక్ ఉంది. జస్ట్ దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. నేను అంతా అది టైప్ చేయలే కదండి, కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. బట్ ఇంకా వాట్ ఎవర్, మీరు ఎన్ని టైటిల్స్ అన్నా పెట్టుకోవచ్చు. ఇట్లా ఎన్ని మోర్ మెసేజెస్ ని ఫార్వర్డ్ చేయొచ్చు. క్విక్ రిప్లైస్ అనమాట. అంటే ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఉంటారండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలి. ఎవరన్నా అడిగిర్రు అనుకుందాం ప్రోడక్ట్ గురించి, మీరు ఏం చేస్తారు మహా అంటే, ఎవరో పంపింది దాన్ని కాపీ చేస్తారు, పేస్ట్ చేస్తారు, ఇక్కడ పెట్టుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా వెస్టేజ్ కంపెనీ గురించి మాట్లాడదాం. అంటే ఒక పర్టికులర్ ఎందుకు కంపెనీ మాట్లాడుతున్నానంటే, నాకు ప్రోడక్ట్స్ కావాలి. దాంట్లో మనం రోజు ఇంట్లో వాడే డైలీ ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిన ఒక టోటల్ డిజైన్ చేసినటువంటి టెక్స్ట్ ఉంది అనుకుందాం. ఫుడ్ అని మీరు ఇక్కడ ప్లస్ చేసి ఫుడ్ అని మీరు రాసుకొని దానికి సంబంధించిన అంతా క్రైటీరియా అంతా రాసుకోండి. ఫుడ్ అని మీరు ఏ గ్రూప్ లో ఫుడ్ గురించి అడుగుతున్నారో అక్కడ ఫుడ్ అని టైప్ చేయగానే అక్కడ మెసేజ్ వస్తుంది, దాన్ని రిప్లై చేసేయండి అంతే. తర్వాత ఇంట్లో గ్రాసరీస్, ఇంట్లో ఏదైతే వాష్రూమ్ గ్రాసరీస్ అని ఉంటాయి కదా, అక్కడ వాష్రూమ్ అని పెట్టుకోండి.
రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు యాదగిరిగుట్ట వెంచర్స్లో మీరు ఏమేం చేయాలనుకున్నారు? యాదగిరిగుట్ట అని రాసుకోండి పైన, యాదగిరిగుట్ట. దాని స్పెషలైజేషన్ ఉంటుంది కదా కింద, దాని మీద మొత్తం పెట్టేయండి. అంటే మీరు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే అడుగుతున్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ వెంకట సుబ్బారావు గారు ఉన్నారు, ఈ యాదగిరిగుట్ట గురించి అడిగారు నన్ను. సార్ కాంటాక్ట్ అడిగారు నన్ను, ఇది అనుకుందాం, మెసేజ్ అనుకుందాం, ఇక్కడ ఈ పవన్ వావిలాల దగ్గర యాదగిరిగుట్ట అని నాకు అడిగారు. యాదగిరిగుట్ట గుట్ట గురించి నాకు కావాలి సార్ అని అడిగారు ఎగ్జాంపుల్గా. ఇట్లా మెసేజ్ పెట్టారు అనుకుందాం. మీరు జస్ట్ యాదగిరి గుట్ట గురించి గిట్ట మీరు మొత్తం ఇక్కడ అప్డేట్ చేసి ఉంటే, ఇక్కడ క్విక్ రిప్లైస్లో అప్డేట్ చేసి ఉంటే, జస్ట్ యాదగిరి గుట్ట అని కొట్టంగానే ఆయన ఆ మెసేజ్ అంతా యాదగిరి గుట్ట గురించి వెళ్తుంది. అట్లనే వరంగల్ హైవే, లేదా తర్వాత బెంగళూరు హైవే, ఇట్లా వెంచర్స్ గురించి, ఓవర్ ద ప్రొడక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ గురించి రాసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి రాసుకోండి. ఇంకా వాట్ ఎవర్ మీ ప్రొడక్ట్స్ ఏమున్నాయో మీ ప్రొడక్ట్స్ని ఇక్కడ క్విక్ రిప్లై ద్వారా ఎవరైనా అడిగితే మీరు అదంతా సెర్చ్ చేయని అవసరం లేదు. మీరు డిజైన్ చేసి పెట్టుకుంటే 1 క్లిక్ యూ కెన్ మేక్ ఇట్ ఆన్సర్ అనమాట. ఈజీగా ఉంటుంది క్విక్ రిప్లైస్. ఓకే, రైట్. చాలా మంది ప్రొఫెషనల్గా మెసేజ్లు చేస్తుంటారు. ప్రొఫెషనల్గా కొంతమందికి తెలియదు. ఇప్పుడు ఇదే మెసేజ్లో హ్యాపీ మార్నింగ్ని నేను కాపీ చేశాను. నాకు ఈ హ్యాపీ మార్నింగ్ అనేది థిక్నెస్ రావాలి, అంటే బోల్డ్గా రావాలి. ఎలా రావాలి తెలియదు చాలా మందికి. సో నేను చూడండి, టెక్స్ట్లోకి వచ్చి ఇక్కడ లాస్ట్లో ఒక స్టార్, ఫస్ట్లో ఒక స్టార్ పెడితే హ్యాపీ మార్నింగ్ అనేది బోల్డ్ అయిపోయింది. అది చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఏదో క్లాస్ అంటే క్లాస్ కాదు, ఇటాలిక్లో పెడతారు. ఇటాలిక్లో అంటే క్రాస్ లైనింగ్లో పెడతారు. అది ఎట్లా వస్తుంది సార్? ఈ బాగున్నారా అనే దగ్గరికి వచ్చి ఈ సింబల్ని యూజ్ చేయండి. ఇట్లా లైన్ ఉంటుంది కదా, ఇక్కడ ఇట్లా లైన్, ఈ లైన్ సింబల్ ఉంటుంది కదా, ఇట్లా ఒకటే లైన్ గీతని ఆ పక్కల ఈ పక్కల పెట్టేసండి. ఈ లైన్ గీతని ఇప్పుడు బాగున్నారా ఇట్లా కర్వ్ అయిపోయింది చూడండి. బాగున్నారా అనేది ఇలా ఇలా బాటంలో మీకు ఇలా వచ్చేసింది చూడండి ఫైన్. ఇప్పుడు కొంతమంది టైప్ చేస్తుంటారు, మీరు ఏం చేస్తారంటే డాట్గా చేస్తుంటారు, 1 2 3 4 5 6 అని. ఇట్లా డాట్గా కావాలి. ఇక్కడ స్టార్ పెట్టి మీరు స్పేస్ కొట్టగానే ఇట్లా డాట్ వచ్చేసింది. జస్ట్ స్టార్ పెట్టి ఇక్కడ స్టార్ స్పేస్ కొట్టండి, ఇట్లా డాట్ వచ్చేసింది. ఇట్లా మల్టిపుల్. మనం దేని గురించి వాడుతున్నాం వాట్సాప్ని? జస్ట్ మెసేజ్ ఫార్వర్డే కాదు కదా, డిజైనింగ్ ఆల్ థింగ్స్ అనమాట. మనకు తెలియదు ఎట్లా చేయాలో. చాలా మంది ఏం చేస్తారు, ఈ మెసేజ్ని ఇట్లా పెడతారు, దీనికి ఫోటో ట్యాగ్ చేయడం కాదు. అసలు ఫోటోనే చేయొచ్చా సార్? మీకు తెలుసా? అసలు ఫోటోనే అటాచ్మెంట్ చేయొచ్చా? ఇమేజ్నే చేయొచ్చా? కాదండి, మల్టిపుల్ ఏది కావాలనుకుంటే దాన్ని అటాచ్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేసి చూపెడతాను చూడండి. ఇప్పుడు కాపీ చేస్తున్నాను, అటాచ్మెంట్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో. మీరు చేసే స్కిల్ తప్పు ఏంటంటే, ఫస్ట్ టెక్స్ట్ కాపీ చేయకుండా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ కాపీ చేస్తారు. అప్పుడు మీకు ఎడిటింగ్ రాదు, కొంత టెక్స్ట్ ఆగిపోతుంది, అక్కడికే టెక్స్ట్ అనేది ఆగిపోతుంది. నంబర్ ఆఫ్ థింగ్స్ చెప్తున్నాను నేను, చాలా చెప్తున్నాను. సబ్జెక్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంది, మీరు రాసుకుంటే గుర్తుంటుంది, లేకపోతే ఉండదు. సో టెక్స్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు డాక్యుమెంట్ తీసుకుంటే డాక్యుమెంట్ వచ్చేస్తుందండి మీకు. డాక్యుమెంట్లోకి వెళ్ళి డాక్యుమెంట్నే తీసుకొని డాక్యుమెంట్నే మీరు ఇక్కడ దానికి కూడా టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. అది తెలియదు చాలా మందికి. ఇట్లా డాక్యుమెంట్తో సహా టెక్స్ట్ వెళ్ళిపోతుంది. డాక్యుమెంట్ ఉంది ఇప్పుడు, అది పంపింది PDF, డాక్యుమెంట్తో సహా టెక్స్ట్ వెళ్ళింది. నేను మళ్ళీ టెక్స్ట్ని పేజ్ చేస్తున్నాను. గ్యాలరీకి వచ్చి గ్యాలరీలో నుండి ఫోటో చేయొచ్చు. తర్వాత ఆడియో కూడా పంపించచ్చు. ఆడియోతో సెండ్ ఆడియో, ఇట్లా అది సెండ్ అవ్వలేదు అంటే స్పెసిఫిక్ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, ఆడియో లోడింగ్ అంట, చిన్న వాయిస్లో అయితే కదా. సో వెళ్ళిపోతుంది, సెండ్ వెళ్ళిపోతుంది. ఇట్లా చాలా రకరకాలుగా ఉంటుంది సార్, రైట్. చాలా మంది ఇక్కడ మార్కెట్ పీపుల్ ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో నేను నెక్స్ట్ వీక్ ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఇట్లాంటి క్లాస్ రేపు హైదరాబాద్లో ఉంది, వస్తారా రారా? మీ ఒపీనియన్ తీసుకోవాలి నేను. 25th August, మేబీ సండే ఆర్ వాట్ ఈస్ నేను అది క్లాస్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అది నేను ఒపీనియన్ తీసుకోవాలి.
ఇది ఒక గ్రూప్ అనుకోండి. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో నేను ఒపీనియన్ తీసుకోవాలి. ఎలా? అందరికి కాల్ చేయాలా? అందరికి అడగాలా నేను? నో గదా! సో, నేనే ఒక గ్రూప్‌లో ఎట్లా అడుగుతానో చూడండి. ఇక్కడేంటంటే మీరు టెక్స్ట్ ఏదైతే అటాచ్‌మెంట్ ఓపెన్ చేసిన తర్వాత పోల్ అనేది ఉంటుంది మీకు. పోల్ POLL పోల్ అని. ఓకే. నేను ఇంకా చెప్పలేదేంది సార్ ఇక్కడనే ఆపిర్రు ఆడియో దగ్గర. క్యాటలాగ్, క్విక్ రిప్లై, లొకేషన్, కాంటాక్ట్స్, ఈవెంట్స్ ఇవన్నీ మీకు బిజినెస్ వాట్సాప్ రేపు బిజినెస్ క్లాస్ మీద అవుతున్నది. అప్పుడు చెప్తానండి. మీరు అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? ఇలా పోల్‌లో ఏం చేయాలంటే మీరు వచ్చేసి ఓకే. రైట్ క్వెషన్ అడుగుతున్నాను. తెలుగులోనే అడుగుదాం. 25థ్ నేను HYD హైదరాబాద్‌లో స్టేషన్ పెడుతున్నా. వస్తారా? యెస్, నో, ప్లీజ్ చేంజ్ ద డేట్. ఓకే. డేట్ ఇలా. సో, ఇలా క్లిక్ చేసేసి అలో మల్టిపుల్ ఆన్సర్ అంటే ఒకరు అన్ని ఆన్సర్‌లు చేయడానికి ఆప్షన్స్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వను. ఒకరికి ఒక్కటే ఛాన్స్ అనుకుంటే ఇది ఆఫ్ చేసేయండి. ఓకే. సెండ్ కొట్టేసిందనుకోండి 25థ్ హైదరాబాద్ క్లిక్ చేసిరనుకోండి వస్తాయి వ్యూ బోర్డ్స్. ఎంతమంది వస్తాయి అంటుర్రు, ఎంతమంది రావంటుర్రు. ఇదంతా కండక్ట్ చేసుకొని ఐ కెన్ చేంజ్ మై ఒపీనియన్. వద్దు ఇప్పుడు ఇది నా గ్రూప్, నాకు సంబంధించిన గ్రూప్. దీంట్లోకెళ్ళి నేను ఆ మెసేజ్ తీసేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే మెసేజ్‌లు డిలీట్ చేసినప్పుడు డిలీట్ అనేసి అక్కడ చదవరు. డిలీట్ ఫర్ ఎవ్రీవన్నా? డిలీట్ ఫర్ మీయా? క్యాన్సలా? ఎవ్రీవన్ కొడితేనే అందరితో పాటు వెళ్ళిపోతది. అందరికి ఏదైతే షోయింగ్ అవుతుందో అందరికీతో పాటు వెళ్ళిపోతుంది. డిలీట్ ఎవ్రీవన్. నేనిప్పుడు ఎవ్రీవన్‌కి తీసేసాను. పోల్ అయితే తెలిసింది మీకు. ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, పోల్‌ని ఎట్లా చేయాలి అనేది. ఓకే. ఫైన్. ఏదో మెసేజ్ పెడుతున్నారు. పెట్టేశారు. అయిపోయింది. దాంట్లో ఒక మిస్టేక్ వచ్చింది. దాన్ని ఎడిట్ చేయడానికి కూడా వాట్సాప్ ఇప్పుడు అవకాశం ఇచ్చింది. వితిన్ ఒక 5-10 మినిట్స్ లోపే. రీడ్ చేస్తే కూడా ఎడిట్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ రీడ్ చేసేసారు. అసలు టెక్స్ట్ మెసేజ్ రీడ్ ఎక్కడ అవుతుంది? అసలు టెక్స్ట్ మెసేజ్ ఎవరెవరు చూస్తారు? దీని మీద కూడా నాలెడ్జ్ ఉందో లేదో ఒకసారి చూడండి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకిక్కడ ఒక ఐఫన్ బటన్ వస్తుంది. ఐఫన్ బటన్. సో, ఆ ఐఫన్ బటన్‌ని క్లిక్ చేస్తే ఎంతమంది రీడ్ చేశారు, ఎంతమంది రీడ్ చేయలేదనేది తెలుస్తది. ఇప్పుడు ఒక మెసేజ్ పెట్టాను కదా! ఈ మెసేజ్‌ని ఎంతమంది రీడ్ చేశారు, ఎంతమంది రీడ్ చేయలేదు. జనార్దన్ గారు, ఇంకా పూర్ణిమ గారు ఇద్దరే రీడ్ చేశారు. బట్ అందరికి డెలివరీ అయింది. ఇంకా చదవలేదు. సో, అప్పుడు మనం ఆ ఒపీనియన్ తీసుకోవచ్చనమాట. ఈ నాలెడ్జ్ కూడా మనకుండాలి వాట్సాప్‌లో. దీస్ ఆర్ ద థింగ్స్ ఓన్లీ అంటే మీరు వాడుతున్న వాట్సాప్‌కి ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ వాట్సాప్‌కి చాలా చేంజ్ అనమాట. ఈ ఈ పాయింట్ ఎక్కడ యూజ్ అయితది సార్? ఇప్పుడు నువ్వు ఏదో ఒక ప్రోగ్రామ్ గురించి అనౌన్స్ చేసి పెట్టేసినావు. జనార్దన్ చూడలేదు పాపం. సార్ చూడలేదు. లేకపోతే రాంప్రసాద్ చూడలేదు. ఎవరో చూడలేదు. ఫోను చేసేసి అరిసేస్తున్నావు వాళ్ళ మీద. వాళ్ళసలు టెక్స్టే చూడలేదు. యూ కెన్ చెక్ ఇట్. ఇక్కడ చూసిర్రా చూడలేదా? చూసిన వాళ్ళకే కాల్ చేసి సార్ నాకు మీ హెల్ప్ కావాలి. మీ హెల్ప్ తీసుకొని నేను ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నానని. సార్ నాకు ఆ ప్రోగ్రామ్ గురించే తెలవదు. చూడని వాళ్ళకి నువ్వెందుకు కాల్ చేసి టైమ్ వేస్ట్ చేసుకుంటావు? సో, దీస్ ద థింగ్స్ ఆర్ మనకు మేడ్ అంటే మన మార్కెట్‌లోకెళ్ళినప్పుడు మనకు ఏం యూజ్ అయితదో అదే చెప్తున్నాను సబ్జెక్ట్. వేరే అసలు నేను డైవర్ట్ కావట్లేదు. ఓకేనా? రైట్. రీడ్ అయిందా లేదా అని. సో, ఫైనల్‌గా మనం ఒక ఎడిట్ ఇది ఇది ఈ ఆప్షన్‌ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఎడిట్ అని పిన్ ఉంటదండి. ఎడిట్. ఈ 3 డాట్స్‌ని క్లిక్ చేసినప్పుడు ఎడిట్ అని ఉంటది. ఆ ఎడిట్ దగ్గరికొచ్చి అప్పుడు ఏం చేయండంటే ఇప్పుడు ఏదో ఆ యూఆర్ఐ దగ్గర ఏదో సమ్ మిస్టేక్ ఉంది. దాన్ని కరెక్ట్ చేసేసి మళ్ళీ సెండ్ అంటే చూడండి మీకు ఏ టైంకి ఎడిట్ చేశారన్నది కూడా మీకు వ్యూవర్స్‌కి తెలిసిపోతది. గ్రూప్‌లో ఉన్న వ్యూవర్స్ అందరికి తెలిసిపోతది. ఎక్కడ ఎడిట్ అయింది, ఎక్కడ మీకు ఎంత టైంలో ఎడిట్ అయింది అవన్నీ తెలిసిపోతాయన్నమాట. ఓకే. ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మీరేం చేస్తున్నారు? స్టార్ ఒకటి చూపెట్టాను, కాపీ చూపెట్టాను, ఎడిట్ కూడా చూపెట్టాను. లేబులు, యాడ్ క్విక్ ప్లే, పిన్. ఇందులో పిన్ చెప్తాను. పిన్. ఓకే. ఇప్పుడు చాలా మెసేజ్‌లు
మీరు గ్రూప్లలో పెడుతూనే ఉంటారు అనవసరంగా. ఎవరెవరో పెడతారు. జస్ట్ వెయిట్. మీరు పెడుతూనే ఉంటారు. బట్ ఇంపార్టెంట్ ఉన్న ఏదైనా మెసేజ్‌ని మనం మిస్ అవుతున్నామా? ఆ మిస్ అవుతున్న మెసేజ్‌ని ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి? ఆ మెసేజ్‌ని మనం పిన్ చేయాలంటే ఎట్లా అనేది మీకు చెప్తాను. సో, చాలా ఇంపార్టెంట్ మెసేజ్‌ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పిన్ చేసి పెడితే మీకు 24 అవర్సా, 30 డేసా, 4 డేసా ఎన్ని రోజులు ఇది మీకు గ్రూప్‌లో కనిపిస్తూనే ఉండాలి అనేది మీరు పిన్ చేస్తే జస్ట్ 24 అవర్స్ అని పిన్ చేస్తే జస్ట్ మీరు గ్రూప్ ఓపెన్ చేయగానే ఇక్కడ 2 డేస్ ఇంపార్టెంట్ టాపిక్ 2 డేస్ అని ఇక్కడ ఒక పిన్ మెసేజ్ కనపడుతుందన్నమాట. పిన్ మెసేజ్. పిన్ మెసేజ్. ఓకే. ఈ పిన్ మెసేజ్‌ని మీరు డైలీ అంటే నేను నా ఒక్కనికే కనిపించడం కాదు. వాట్సాప్‌లో ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుందన్నమాట. చాలా మంది ఈవెంట్స్ పెడుతుంటారు. చాలా మంది మెసేజ్‌లు పెడుతుంటారు. గ్రూప్ మీటింగ్స్ పెడుతుంటారు. అవన్నిటిని ఎక్కడో మెసేజ్ ఉంటది. మళ్ళా కింద చాలా వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ రిపీటెడ్‌గా పెట్టాల్సొస్తది. జస్ట్ మీరు ఎన్ని ఉన్నా ఇక్కడికొస్తే మీ లింక్ దగ్గరికి వచ్చేస్తారనమాట. సో, దీనివల్ల చాలా టైం కన్‌క్లూడ్ అవుతుంది. అంటే టైం వేస్ట్ కాదు. మళ్ళీ తర్వాత మెసేజ్ దగ్గరికే ఎళ్ళిపోతారు మీరు. ఏ మెసేజ్ ఉందో ఆ మెసేజ్. ఓకేనా? అండ్ క్లిక్ రిప్లై లేబులింగ్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను సబ్జెక్ట్ వచ్చినప్పుడు. అండ్ మోర్ ఇంకా చెప్తాను. ఓకే. ఫైన్. చాలా మంది మీరు ఏం చేస్తుంటారు? రోజుకు ఎన్ని గ్రూప్స్ వాడుతుంటారు? హౌ మెనీ గ్రూప్స్ యూర్ డూయింగ్? ప్లీజ్ చాట్ బాక్స్. ఊకే వింటే కూడా బోర్ కొడతది. మీరు ఎన్ని గ్రూప్స్ వాడుతుంటారు? మీరు ఎన్ని గ్రూప్స్‌ని హ్యాండిల్ చేస్తుంటారు? మీరు వాట్సాప్‌లో ఎన్ని గ్రూప్స్‌ని అంటే రెగ్యులర్‌గా ఒక 10, 15 రెగ్యులర్‌గా చూడడం అంటే అది ఇంపార్టెంట్. 10, 5, 16, 4, 17, 3, 12. ఓకే. ఫైన్. 8-10. ఓకే. ఫైన్. సార్ మీరేం చేస్తారు సార్? అంటే సరే ఒక ఫిగర్ అనుకుందాం సార్. 10 అనుకుందాం. 10 గ్రూప్స్‌ని ఎట్లా మీరు ఆహ్, ఫాలో చేస్తారు? ఐ మీన్ ఎట్లా ఫాలో చేస్తారు? ఇక్కడ ఫాలో చేయడానికి గురించి చాలా ఈజీగా చెప్తాను మీకు. మీకు చాలా హెక్టేక్‌గా ఉంటది వాట్సాప్‌లో. మీరు ఏదో గ్రూప్‌ని రోజు చూడాలనుకుంటారు. కానీ వందల మెసేజ్‌లు ఇట్లా ఉంటాయన్నమాట. ఇట్లా చూస్తే వందల గ్రూప్‌లు, వందల మెసేజ్‌లు. బట్ మీకు ఇంపార్టెంట్‌ది అసలు కనిపించదు. మహా అంటే మీరేం చేస్తారు? ఆ గ్రూప్‌ని ఇక్కడ సెర్చ్ చేస్తారు. యామ్ ఐ రైట్? ఇదొకటి. ఇంకేమన్నా చెప్పగలుగుతారా? ఇంకా ఏమన్నా చెప్పగలుగుతారా? సెర్చ్ చేయకుండా ఎవరన్నా ఇంకా అడ్వాన్స్‌గా నాకు తెలుసు దాని ముందే అని. మేబీ, మేబీ. నో. పిన్. వెరీ గుడ్. సూపర్. పిన్. పిన్ ఈస్ ఆన్సర్ రైట్. బట్ ఇందాక మరి 10 అన్నారు కదా! బట్ 10 పిన్స్ అయితాయా? ఫైన్. సరే పిన్ అన్నారు సార్. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 3 పిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. 1, 2, 3. ఓకే. ఫైన్. రైట్. నంబర్ 3, నంబర్ 3, 3, 3, 3, 3, 3 స్టార్. స్టార్ అనేది మెసేజ్‌లకి గ్రూప్స్‌కి కాదు. రైట్. ఓకే. రైట్. మీరు చాలా అప్‌డేట్ అవ్వాలి ఇంకా. మస్తు వాట్సాప్‌లో మస్తున్నాయి. ఇక్కడ పిన్ అంటే సార్ ఇందాక చెప్పింది రైట్. ఆపేసేయండి ఇక. బై పిన్ ఆపేయండి. థాంక్ యూ సో మచ్. రైట్. మీరు అలర్ట్‌గా ఉన్నారన్నమాట. మెసేజ్‌లు వస్తున్నాయంటే అలర్ట్‌గా ఉన్నారు. రైట్. సార్ 3 పిన్స్ ఈస్ రైట్ ఆన్సర్. బట్ 3 పిన్నులు కాదు 10 కావాలి నాకు. హౌ? ఇట్ ఈస్ ద 2 వేస్. ఇప్పుడు ఇక్కడ మనకు 2 మార్గాలు ఉన్నాయండి. మోస్ట్ 3 పెట్టుకోండి. నాకైతే నా హోము, తర్వాత నా చైల్డ్ స్కూలు, తర్వాత నెక్స్ట్ నాకు ఇంపార్టెంట్ గ్రూప్ ఏదైనా ఉందో అవి 3 అయితే 3 పిన్ పెట్టుకున్నాను. అవి కాదు ఇంకా కావాలి నాకు. సో, లాంగ్ ప్రెస్ చేయండి. మళ్ళీ పిన్‌కి ట్రై చేయండి. ఇక్కడ మీకు మెసేజ్ వస్తది. ఏమనంటే యూ కెన్ ఓన్లీ 3 పిన్స్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. యామ్ ఐ రైట్? సో, మీరు ఇక్కడికొచ్చేసి ఇప్పుడు అయిపోయింది కదా! ఇప్పుడు నా 3 గ్రూప్స్ అయిపోయినాయి. నా 3 పిన్స్ అయిపోయినాయి కదా! ఇంకోటి పెట్టుకోవాలి కదా నేను. సో, నేను ఈ గ్రూప్ అనుకుంటున్నాను మేబీ. సో, ఈ లాంగ్ ప్రెస్ చేసి సార్ ఏదో చెప్తారు మీరు. చెప్పండి. ఏదో చెప్తారు చెప్పండి. చెప్పేస్తున్నాను. ఇక్కడ 2 వేలున్నాయి. యాడ్ టు చాట్ చాట్ యాడ్ కట్స్ అంటే షార్ట్ కట్స్ అనండి. మీకు షార్ట్ కట్‌కెళ్ళిపోయింది ఆల్రెడీ మీ ఆ చాట్. ఇక్కడ జగిత్యాల డిస్ట్రిక్ట్ అని నేను ఒక గ్రూప్‌కి చేశాను గదా! అట్లా ఎన్ని గ్రూప్స్ కావాలంటే అన్ని షార్ట్ కట్‌లు పెట్టేస్తే మీరు ఆ గ్రూప్ డైరెక్ట్ ఓపెన్ అయితారు. దాని మీద క్లిక్ చేయండి. దిస్ ఇస్ ద వన్. ఓకే. దిస్ ఇస్ ద వన్ కాన్సెప్ట్. ఫస్ట్ పిన్ అక్కడ 3
అండ్ సెకండ్ కాన్సెప్ట్ ఎన్ని కావాలంటే అన్ని గ్రూప్స్ని షార్ట్ కట్స్గా డెస్క్టాప్ మీదకి అంటే మీ మొబైల్ డెస్క్టాప్ మీదకి పంపొచ్చు. అది ఎట్లనో చెప్పాను. సమ్ లాంగ్ ప్రెస్ చేయండి, ఇట్లా వెళ్ళిపోండి అని చెప్పి. ఓకే ఫైన్, షార్ట్ కట్కి వెళ్ళిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ద బ్యూటిఫుల్ ఆఫ్ రీసెంట్లీ అప్డేటెడ్ ఫేవరెట్స్ అనమాట. ఫేవరెట్స్ గ్రూప్ని యాడ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద మనీ దుర్గా ఫేవరెట్స్ గ్రూప్ అనుకోండి. దీని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ యాడ్ టు ఫేవరెట్స్ అనండి. జస్ట్ ఫేవరెట్స్కి వెళ్ళిపోతుంది. సార్ ఫేవరెట్స్ ఎక్కడ ఉంటాయి మరి తెలియదు, ఎట్లా చేయాలి, ఫేవరెట్స్ ఎక్కడ చూడాలి? సింపుల్ వే, మీ వాట్సాప్ని ఇట్లా డ్రాగ్ చేస్తే అక్కడ మీకు తెలియని 4 హైడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ద బ్యూటిఫుల్ థింగ్ ఆల్ అండ్ అన్రీడ్ మెసేజెస్. అసలు మీ టైం వేస్ట్ కాకుండా మీరు ఏ మెసేజ్లో ఇంకా చదవలేదో అక్కడ అన్ని కనబడతాయి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫేవరెట్స్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడన్నా కౌంట్ చేసుకున్నారా అసలు నేను ఎన్ని గ్రూపులలో మెంబర్గా ఉన్నానని? ఎప్పుడన్నా కౌంట్ చేసుకున్నారా? 1, 2, 3 అసలు మీకు పాసిబులే కాదు. ఇప్పుడు పాసిబుల్ అవుతుంది. ఇట్లా ఇట్లా మీరు డ్రాగ్ చేస్తే లాస్ట్ గ్రూప్స్ అని ఉంటుంది. అక్కడ ఓన్లీ గ్రూప్సే కనిపిస్తాయి. మీరు ఎన్ని గ్రూప్స్లలో ఉన్నారో ఇవన్నీ కనబడతాయి. ఇవన్నీ గ్రూప్సే, నాట్ కాంటాక్ట్స్. ఇట్ ఈస్ గ్రూప్స్, ఓన్లీ గ్రూప్స్. దిస్ ఈస్ ద బిజినెస్ వాట్సాప్ నేను చెప్పేది. మీకు నార్మల్ వాట్సాప్లో కూడా వస్తుంది, మేబీ రావచ్చు, ఒకసారి చూద్దాం. ఎస్, వాట్సాప్ నార్మల్ వాట్సాప్లో కూడా వచ్చేసింది అప్డేట్. గ్రూప్స్ అండ్ ఫేవరెట్స్ 100 మెసేజ్. ఇది నార్మల్ వాట్సాప్. అది మీకు తెలియదు, ఇప్పటి వరకు మీకు తెలియదు. తెలిస్తే హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత సబ్జెక్ట్ బయట కూడా ఉంది అని. ఇందాక మనీ దుర్గా డెవలపర్స్ అని నేను ఒక గ్రూప్ని ఫేవరెట్స్లో యాడ్ చేశాను కదా, ఇక్కడ చూడండి ఫేవరెట్స్లో ఉందా లేదా చూడండి మీరే. నేను ఇంకా చాలా గ్రూప్స్ని ఫేవరెట్స్లో యాడ్ చేసుకున్నాను. మీరు ఫేవరెట్స్కి వచ్చి ఇంకా మేనేజ్ ఫేవరెట్స్ కొని ఇక్కడ మీరు అన్నోన్ గ్రూప్ తీసేయచ్చు, లేదంటే కొత్త గ్రూప్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, అన్రీడ్ మెసేజెస్ అన్ని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్కి వెళ్తే ఎక్కడెక్కడనో ఉన్నాయి. అన్రీడ్ దగ్గరికి వస్తే మీరు ఏ మెసేజ్లు చదవలేదో అవి మాత్రమే ఇక్కడ కనబడతాయి అనమాట. అన్రీడ్ మీకు కావాల్సినవి మళ్ళీ సెర్చ్లోకి వెళ్ళి చదువుకోవచ్చు. సబ్జెక్ట్ యూజ్ఫుల్ ఉందా లేదా, ఉంటే ఒక థమ్స్ అప్ కొట్టండి అందరు. లైక్ తెలుసా అసలు థమ్స్ అప్ ఎట్లా వాడతారో? తెలుసా? ఇక్కడ ఏ ప్రజెంటేజ్ చేస్తుంది కొత్తగా ఒక ప్రజెంటేషన్ చూడండి. నేను ఇట్లా కొట్టంగానే మొత్తం నా దగ్గర లవర్ బాయ్ లాగా ఇట్లా చూడండి ఇట్లా వెళ్ళిపోయారు. చూడండి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది చూడండి. ఇప్పటిదాకా సెషన్ ఇని ఆ సార్ దగ్గర చూడండి ఇప్పుడు నా థమ్స్ అప్లు అన్ని ఇట్లా వచ్చేస్తున్నాయి చూడండి. అంటే ఎప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తేనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయండి. నేర్చుకుంటూ ఉంటేనే పాసిబుల్ అవుతాయి. సార్ వాళ్ళు సార్ కాదు సుధీర్ సారే ఒక మాట అన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ నేను బాగా పాయింట్అవుట్ చేశాను, సార్ డైవర్ట్ అవ్వకండి, సబ్జెక్ట్ సూపర్ ఉందంటే ఇట్లా నేర్పిస్తే రాదు కంటిన్యూగా. మీరు ట్రైనింగ్లో ఇది ఒక పార్ట్, కొంచెం గ్యాప్ ఇవ్వాలి టెక్నికల్గా కాబట్టి. అది సార్ ఒక మాట అన్నారు, అందుకే సార్ వచ్చారు సుధీర్ సార్. 24 గంటలు ఫోన్లోనే ఉంటాం మనం. నిజంగానే. మరి వర్త్ఫుల్ ఉన్న సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటున్నాము, వర్త్ లేని సబ్జెక్ట్ ఏముంది అంటే, ప్రొడక్టివ్గా మనం ఫోన్ ఎలా వాడుతున్నాం, అన్ప్రొడక్టివ్గా ఎట్లా వాడుతున్నాం అది అని. నిజంగా నన్ను కూడా మస్తు మంది ఈవెన్ ఇప్పటి వరకు కూడా సెషన్ అయ్యేంత వరకు కూడా ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్ సార్ కూడా తెలుసు, నేను ఆ మాట చెప్పకూడదు. బట్ నేను ఏం చేయలేను కాబట్టి ఫోన్లో ఉన్నాను. ఫోన్లో ఇప్పుడు కూడా నేను ఇంతకు ముందు కూడా కొన్ని కొత్త థింగ్స్ నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడానికి వాడుతున్నామా, ప్రొడక్టివ్ వాడుతున్నామా, టైం వేస్ట్కి వాడుతున్నామా అన్నది అది మీ చాయిస్, అది మీ దగ్గరనే ఉంది. రైట్. నెక్స్ట్ కమింగ్ ద పాయింట్. సో ఇది మాత్రం ఇంతవరకు మీరు ఎవరు చూసుండరు, నెవర్ బిఫోర్. అంటే ఎప్పుడు ఏదైతే ఈ 3 థింగ్స్ చెప్పానో, అన్రీడ్ మెసేజెస్ అండ్ ఫేవరెట్స్ అండ్ గ్రూప్స్ గురించి, సో ఇది ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన థింగ్స్ అనమాట, కొత్తగా అప్డేట్ అయినాయి. సో ఈ రోజు ఇంకొక టూల్స్ 2 నేర్చుకొని మనకి మిగతా పర్మిషన్ రేపు దొరికితే, రేపు అస్సలు బిజినెస్ వాట్సాప్ అంటే ఏంటిది అనేది రేపు చూద్దామండి. చాలా మందికి ఇందాక 10,000 కమ్యూనిటీ అనేది అర్థమైపోయిందచ్చు, మేబీ అయిందో లేదో. ఇందాక ఏదో గొల్ల లెక్కలు కొట్టినట్టు కొట్టాను. 100 ఇంటూ 1026 1,02,600. ఇది నిజమా కాదా అనేది ఒకసారి చెక్ చేద్దామండి, నిజమా లేదా అని.
ఇక్కడ ఒక చిన్న క్రైటీరియా ఏంటంటే మీరు క్రియేట్ చేసిన 100 గ్రూపులలో మాత్రమే మీరు 100 గ్రూపులన్నిటినీ కలిపి ఒక కమ్యూనిటీగా చేయొచ్చు. ఓకే, అంటే మీరు అడ్మిన్గా ఉన్న ఏ గ్రూప్ అయినా, మీరు అడ్మిన్గా ఉన్న ఏ గ్రూప్స్ అయినా ఆ కమ్యూనిటీస్ కింద తీసుకొస్తే మీరు 1000 ఇంటూ 100 ఇంటూ 1026 కొడితే 1,02,000 సంథింగ్, అది అంతమందికి ఒకటేసారి మెసేజ్ వెళ్తుందండి. సో ఇట్స్ టేక్ టైమ్, అది ఇప్పుడే రాగానే కాదు. సో ఇందులో ఈ రోజులో రెండు టాపిక్స్ కంప్లీట్ చేద్దాము. ఒకటి ఏంటంటే రైట్, కొంతమంది బ్రాడ్కాస్ట్ ప్రియులు ఉంటారనమాట. ఇక్కడ కొత్త పదం బ్రాడ్కాస్ట్ అని, అంటే ఇండివిజువల్ గా మెసేజ్ వెళ్ళాలి, గ్రూప్ లో కాకుండా డిఫరెంట్ గా వెళ్ళాలి. నాకు వాళ్ళందరూ డిఫరెంట్ వ్యక్తులతో పరిచయం ఉంది కాబట్టి డిఫరెంట్ గా వెళ్ళాలి. నేను మాట్లాడుతుంది అర్థమవుతుంది అనుకుంటా మీకు. ఓకే, అట్లా డిఫరెంట్ గా ఎంతమందికి రీచ్ అవ్వచ్చు ఇండివిజువల్ గా. ఇప్పుడు బంధం గ్రూప్ అని ఉంది. బంధం గ్రూప్ లో ఓన్లీ బంధం గ్రూప్ వాళ్ళకే నేను మెసేజ్ పెట్టాలి. వాళ్ళ కోసం నేను గ్రూప్ క్రియేట్ చేయలేను, ఇండివిజువల్ గా మెసేజ్ చేయాలి. ఎలా చేస్తారు? ఇట్ ఈస్ ద నన్ అదర్ దాన్, అంటే దానికి ఈక్వల్ గా బ్రాడ్కాస్ట్ అనమాట. దాని గురించి చెప్తాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే 3 డాట్స్ క్లిక్ చేయగానే న్యూ బ్రాడ్కాస్ట్ అని ఉంటుంది. ఓకేనా? సో మీరు బ్రాడ్కాస్ట్, దట్ ఈస్ ద నంబర్ ఈజ్ రైట్ నౌ, ఇట్ ఈస్ రైట్ 256, 256 మందికి రీచ్ అవుతుంది బ్రాడ్కాస్ట్. వెరీ గుడ్, సూపర్. సో దాంట్లో మీకు తెలియని కొన్ని వివరాలు చెప్తాను. సో ఎగ్జాంపుల్ గా నేను కొంతమందిని ఇప్పుడు గ్రూప్ లో యాడ్ చేస్తాను. జనార్దన్, ఈ గ్రూప్ కాదు, జస్ట్ మీకు ఒక మెసేజ్ లాగానే ఉంటది అనమాట. ఓకే, సుధీర్ గారు అండ్ బంధం వాళ్ళనే తయారు చేస్తాను. ఓకే, జనార్దన్. ఓకే, జనార్దన్ గారు, ఇది బ్రాడ్కాస్ట్ మెసేజ్. ఓకే, ఇలా ఒక బ్రాడ్కాస్ట్ 3 రెస్పాన్స్ అని ఉంది, అది 256 లోపల మీరు చేసుకోవచ్చు. ఓకే రైట్. ఇక్కడ మీరు దీనికి బ్యూటీ ఏంటంటే మీరు ఒక నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు అది అన్లిస్ట్ అని ఉంది చూడండి, ఇక్కడికి వచ్చి ఎడిట్ అనండి. ఎడిట్ ఛానల్ బ్రాడ్కాస్ట్ నేమ్ ఎడిట్, నేను బంధం అని పెడతాను. జస్ట్ బంధం. ఇంకా మీరు కావాలనుకుంటే ఇంకేదైనా కూడా ఎక్స్ట్రాగా దానికి ఏదైనా మీరు పక్కకి సింబల్స్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్, ఇట్లా లవ్, ఇంకా వాట్ ఎవర్ ఇట్లా పెట్టేసుకోండి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసేయండి. ఏం కావాలంటే ఇంకెంతమందిని కావాలనుకుంటే అంతమంది. నరేష్, నేను ఇంకొక పర్సన్ కూడా యాడ్ చేశాను ఇట్లా. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేయండి అంటే బంధం అనేది ఇక్కడ మీకు ఒక గ్రూప్ లాగా వచ్చేస్తుంది. రైట్, ఇక్కడ బంధం. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి హాయ్ అని మెసేజ్ పెడితే ఇండివిజువల్ గా వెళ్ళిపోతుంది. హాయ్ అని, నాట్ ఏ గ్రూప్. హాయ్ అని అందరికీ ఇండివిజువల్ గా మెసేజ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ మీకు ఇక్కడ బ్రాడ్కాస్ట్ మెసేజ్ లాగా ఏం కనిపించదు, నార్మల్ మెసేజ్ లాగానే కనిపిస్తుంది. ఓకేనా, నార్మల్ మెసేజ్ లాగానే. రైట్, ఇందులో ఒక గ్రూప్ లో ఏమేమి యాక్టివిటీస్ చేస్తారో, పర్సనల్ గా ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, కాంటాక్ట్స్ పంపుతారు, ఇమేజెస్ పంపుతారు, అవన్నీ కూడా ఇక్కడ చేయొచ్చండి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్ పంపొచ్చు, అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఆపరేట్ చేయొచ్చు. సేమ్ రైట్. దీంట్లో మళ్ళీ బంధం, మీరు బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ మీడియా, అందులో ఏమేమి ఉన్నాయి అంటే మీరు ఏమేమి పంపించారు ఇంతవరకు అనేది. తర్వాత వాల్ పేపర్, మీరు బ్రాడ్కాస్ట్ కి వాల్ పేపర్ కూడా మార్చుకోవచ్చు. వాల్ పేపర్ మీన్స్ థీమ్ అనమాట. థీమ్ వెనకాల ఇప్పుడు ఏదైతే ఈ థీమ్ ఉందో ఇది కూడా మార్చేసుకోవచ్చు మీకు ఫెసిలిటీస్ గా. తర్వాత మోర్ లో ఇంకా ఎక్స్పోర్ట్ చాట్, యాడ్ షార్ట్ కట్, ఇంకా ఇవన్నీ నార్మల్ థింగ్స్. ఇవన్నీ మీరు ఒక గ్రూప్ లో చూసినవి అనమాట, పెద్ద వీగా ఉండే సబ్జెక్ట్ ఏం కాదు. ఓకే, ఇది 256 మందికి ఎన్ని బ్రాడ్కాస్ట్లు కావాలనుకుంటే అన్ని, ఎన్ని బ్రాడ్కాస్ట్లు కావాలంటే అన్ని, దానికి లిమిట్ లేదు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ లో ఉన్న ఎన్ని కాంటాక్ట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ద వన్ మోర్ సూపర్ టెక్నిక్,
ఇక్కడ నిజంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళు నిజంగా ఒకసారి అందరూ ఇందాక నేను చేసినట్టు ఏదో ఒక రియాక్షన్ ఇవ్వండి, ఏదో ఒక రియాక్షన్. నిజంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఉన్నాం మేము అని. సో నేనైతే ఇక్కడ సేల్స్ అండ్ మార్కెటింగ్ లవ్, నాకు ఇక నేను ఎట్లా అంటే అట్లా చెప్తా కాబట్టి ఏదో ఒక రియాక్షన్ ఇవ్వండి, చూద్దాం అసలు మీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎంతవరకు చెప్పాలి అన్నది. ఏం ఎవరు రియాక్షన్స్ ఇవ్వట్లేదు. సార్ అయితే ఎక్సలెంట్ అసలు, సుధీర్ సార్ ఇడిచిపెట్టారు ఇక అది తెలుసు కదా. సార్ మీద ప్రేమతో మీరు ఎవరు రియాక్షన్స్ ఇవ్వకుండా నేనైతే చెప్పేస్తాను. రైట్ రైట్ సార్. లాస్ట్ లో అంటే ఇది క్లోజింగ్ లో ఉన్నాను. రేపు యాక్చువల్ గా డిజిటల్ మార్కెటింగ్ లో బిజినెస్ వాట్సాప్ అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా కన్వర్ట్ చేస్తారో నేను చెప్తాను. దాదాపుగా ఫస్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏ సంస్థలో స్టార్ట్ అయినా ఒక ఒక మాట ఫస్ట్ చెప్తారండి. ఏం చెప్తారు? మీరు ఎవరిని అడిగినా కూడా ఒకటే ఒక మాట చెప్తారు, మీ కాంటాక్ట్ లిస్ట్ ఎంత? నిజమా కాదా? ఇది ఒకటైతే మీ కాంటాక్ట్ లిస్ట్ ఎంత, మీ కాంటాక్ట్ నంబర్స్ ఎన్ని, మీ కాంటాక్ట్ ఎంతమందితో అప్రోచ్ అవుతున్నారు, మీ డైరీ ఎంత, మీరు ఎంతమందితో రీచ్ అవుతారు, మీరు రోజు ఎంతమందిని కలుస్తారు. ఇవే వర్డ్స్ అండి. దాదాపు విని 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 ఏ ఏ కంపెనీకి వెళ్ళండి అంతే, కంపల్సరీ ఈ పదం లేని అసలు సేల్స్ అండ్ మార్కెటింగే ఉండదు. మీ కాంటాక్ట్ లిస్ట్ ఎంత, మీకు ఎంతమందిని రీచ్ అవుతారు, ఎంతమందిని కలుస్తుంటారు అనేది. ఓకే, సో ఎందుకోసం, దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? ప్రొడక్ట్ అనేది కొత్త వాళ్ళకి రీచ్ అవ్వాలని, అంతేనా? నాకు ఈరోజు సార్ వెనకాల ఉన్న ఒక పూల కుండి ఉంది. ఆ పూల కుండి అసలు తెలియదు నాకు, ఎప్పుడు నేను చూడలేదు అలాంటిది. అది ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్. అది నాకు రీచ్ అయితే నేను చూసినట్టే కదా, అంటే నాకు తెలిసినట్టే కదా. అది నాకు రీచ్ అవ్వడానికి కోసమే అందరి ప్రయత్నం అంతా. సో ఇక్కడ నుంచెల్లే స్టార్ట్ అవుతుంది సేల్స్ అండ్ మార్కెటింగ్. ఓకే, ఏం చేస్తారు మీరు? మహా అంటే ఒక చోటుకి వెళ్ళినప్పుడు జనరల్గా మీరు ఏం చేస్తారు? నంబర్ తీసుకుంటారు, వాట్సాప్లో కాంటాక్ట్లు ఉంటారు. జనరల్గా మీరు చేసేది ఏంది సార్? ఇప్పుడు ఎవరైనా కూడా ఒకరిని అన్మ్యూట్ చేస్తాను నేను. ఎవరిని చేద్దాం? రైట్, ఇక్కడ శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాస్ ఆర్ఏపి అని ఉన్నారు. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, మీరు మాట్లాడవచ్చు. సార్ వినిపిస్తుందా సార్? ఏం లేదు సార్, జనరల్గా ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం అంతే, మాట్లాడదాం. ఏం పెద్ద ఇబ్బంది ఏం పెట్టాను మిమ్మల్ని. మీరు అన్మ్యూట్ చేసుకున్నారా సార్? లేదు, పోనీ సార్. ఇబ్బంది పడుతున్నారా? అవును సార్. నో ఇష్యూ సార్. ఓకే, రామ్ ప్రసాద్ గారు మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. రైట్, నేను కొత్త పర్సన్ సార్. మీరు ఏదో కంపెనీ నుంచి వచ్చారు. మీరు నా దగ్గర నుంచి ఫస్ట్ చేసే పాయింట్ ఏంటి సార్? మీరు కంపెనీ నుంచి వచ్చారు సార్? మీరు నా దగ్గరికి ఒక కంపెనీ నుంచి వచ్చారు సార్. నేను కస్టమర్ని. మీరు నా దగ్గర నుంచి ఫస్ట్ తీసుకునేది ఏంటి సార్? మీ కాంటాక్ట్ నెంబర్. రైట్, ఎక్సలెంట్ సార్, మీరు గ్రేట్ అసలు. రైట్, ఏం చేస్తారు సార్ కాంటాక్ట్ నెంబర్? దానికి సంబంధించిన పేరు మీద సేవ్ చేసుకుంటారు సార్. గ్రేట్, నేను ఎక్కడైతే అడుగుతానో అదే చెప్పారు. రైట్, దేని గురించి సేవ్ చేసుకుంటారు? నన్ను కాంటాక్ట్ అవ్వడానికి. ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్ నుంచి ఉన్నారు అనుకోండి. ఎస్, మీ పేరు పెట్టి దాని పక్కన రియల్ ఎస్టేట్ అని రాసుకుంటాను. ఎక్సలెంట్ సార్. నేను రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. నేను ఏదైతే ఆన్సర్లు కావాలనుకున్నానో అవి చెప్పాను. నేను అన్నోన్ పర్సన్ సార్. నేను అసలు మీకు కాంటాక్టే అవసరం లేదు. నా దగ్గర నుంచి మీకు సేలే రాదు, నాకు పనికే రాదు, అంటే నా నంబరే పనికి రాదు. మీరు ఇట్లా రోజుకో 10 మందిని కలుస్తారు, 100 మందిని కలుస్తారు, అందరిని కాంటాక్ట్ చేసి అందరి కాంటాక్ట్స్ని మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు పనికిరాదు అది? ఎవరిని సేవ్ చేసుకోవాలి? ఎవరైతే రీచ్ అయ్యి మనకు రిప్లై ఇస్తారో వాళ్ళనే రీచ్ అవ్వాలి. ఆమె రైట్. మరి వాట్సాప్లో అలా రీచ్ అయ్యేది ఏమన్నా ఉందా? అంటే దాదాపు మీరు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సార్ నేను కలవగానే నా నంబర్ తీసుకుంటారు, నా నంబర్ తీసుకొని వాట్సాప్లో సేవ్ చేసుకుంటారు, అదే కాంటాక్ట్స్లో సేవ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత ప్లాన్ అంతా పంపిస్తారు, నేను రెస్పాండ్ అయితే మళ్ళీ నన్ను మీట్ అవుతారు. ఇదే కదా సార్ జరిగేదంతా? కానీ ఎన్ని నెంబర్లు సేవ్ చేసుకోవాలి సార్? నేను అట్లా ఎన్నేళ్ళు సేవ్ చేసుకోవాలి? ఎంత కాంటాక్ట్ అవుతుంది నా బుక్?
సో అందుకే వాట్సాప్ ఒక అద్భుతమైన టెక్నిక్ ఇచ్చింది. ఈ టెక్నిక్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇక్కడ 3 విధాలుగా చెప్పడం జరుగుతుంది ఆ టెక్నిక్‌ని 3 విధాలుగా. ఒకటేమో మీకు ఒక స్క్రిప్ట్ ఇస్తాను. అంటే ఆ స్క్రిప్ట్‌తో మీరు వాట్సాప్‌లో డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. 2 ఒక యాప్ ఇస్తాను. ఆ నంబర్‌తో వాట్సాప్‌లో మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మీ వాట్సాప్ నుండి వాట్సాప్‌లో ఒక మెసేజ్ పెట్టడం ద్వారా డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఎంత బ్యూటిఫుల్ థింగ్ అంటే నేను ఒక కాలేజ్‌కి ఒక ఒక కాలేజ్‌కి పేరు చెప్పను. ఆ కాలేజ్‌కి వెళ్ళి జస్ట్ ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసి ఇచ్చిన తర్వాత ఒక అబ్బాయిని పెట్టి 10,000కి ఎక్కువగా ప్రమోషన్ చేసిర్రు. 10,000 నంబర్‌లకి ఎక్కువగా ఒకటే వ్యక్తి కూర్చొని 10,000 కాంటాక్ట్ నంబర్స్‌కి పంపించేసిండనమాట. సో అది ఎలా అనేది సింపుల్ టెక్నిక్ చెప్తాను. మహా అంటే మీరేం చేస్తారు సార్, నా నంబర్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు ఎవరైనా ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి ప్లీజ్. మీ చాట్ బాక్స్‌లో పెట్టండి. మీ చాట్ బాక్స్‌లో ఇందాక ఉన్నాయి గదా! రైట్. ఓకే. ఫైన్. ఇక్కడ పైన చాలా ఉన్నాయి. రైట్. ఇక్కడ మమత గారని ఉంది. ఓకే. రైట్. మేడం ఇప్పుడు నేనిక్కడ మీ నంబర్ ఎలా సేవ్ చేస్తున్నానో కూడా చూపెడతాను. 89850300800851 మేడం నంబర్ ఇది. కొత్తగా నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సో కలిసాను. ఇలా నంబర్ తీసుకుంటాను సార్ చెప్పినట్టు. ఇక్కడ క్రియేట్ న్యూ కాంటాక్ట్ అంటాను. నేమ్ రాస్తాను. అదంతా చేస్తాను. బట్ నేను అలా నాకు వద్దు అని చెప్పాను. యామ్ ఐ రైట్? సో నేనేం చేస్తానంటే ఇక్కడ మీకు క్లిక్ టు చాట్ అనే ఒక యాప్ అండి. క్లిక్ టు చాట్ రాసుకోండి. ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. ఇది వాట్సాప్‌కి సంబంధించిందే క్లిక్ టు చాట్. ఓకే. రైట్. మమత గారు మీ నంబర్ వాట్సాప్ అని అనుకుంటున్నాను మేబీ. చూద్దాము. సో నేను ఇక్కడికి వచ్చాను. జస్ట్ దాన్ని క్లిక్ చేశాను. ఓకే. 898 ఓకే. 5030 ఓకే. ఓపెన్. మీరు ఎక్కడి నుంచెల్లి ఓపెన్ చేయాలో అక్కడి నుంచెల్లి ఓపెన్ అవుతది. మేడం సెక్యూరిటీ కోడ్ పెట్టుకున్నారు. ఇన్విటేషన్ పంపితేనే మేడంకి మెసేజ్ పంపొచ్చు. చాలా ఎక్సలెంట్. మేడంకి నాలెడ్జ్ ఉంది వాట్సాప్ మీద. నేను ఇంకొకటి నంబర్ ట్రై చేస్తాను. 970184 జస్ట్ ఓపెన్ అంటున్నాను. జస్ట్ సర్వర్‌ది అయితే ఉంది. హాయ్ అని పెట్టాను. ఇందాక మీకు అవే మెసేజ్‌లు చెప్పాను కదా! మనం డైలీ పంపించే మెసేజ్ ఎట్లుండాలో. జస్ట్ దీని దగ్గరికొచ్చి క్లిక్ చేస్తే మన టాపిక్ ఉంది కదా! అయిపాయే. ఇప్పుడు నేను బొంబాయి హైవే గురించి, ఇంకా వెస్టేజ్ గురించి, ఇంకా ఎల్ఐసి ప్రొడక్ట్స్ గురించి వాటెవర్ ఇట్ ఈస్ మీరు ఎంతమందికన్నా పెట్టుకోండి. నేను కాంటాక్ట్ సేవ్ చేయలేదు. నేనెక్కడ రావట్లేదు. ఇప్పుడు అంజారెడ్డి గారికి పెడతాను. 9440070784 ఓకే. ఓపెన్. జస్ట్ ఇది ఎంత టైం పట్టొచ్చు మేబీ? ఒక మెసేజ్‌ని టైప్ చేయడానికి? చాలా ఈజీ అనుకుంటా కదా మార్కెటింగ్‌కి. మీరు ప్రాస్పెక్ట్ ఇస్తారు. చాలా సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఎక్కడెక్కడి నుంచెల్లో నంబర్‌లు తీసుకొచ్చి. అది ముందట పెడతారు అంతే. ఇలా ముందట పెట్టిన దాన్ని నంబర్ టైప్ చేసి జే అని కొట్టగానే అంటే మన టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని అవే మెసేజ్‌లో పెట్టుకుంటారు. జస్ట్ ఫార్వర్డ్ చేస్తే అయిపోతది. ఎన్ని వందల మందికి సేవ్ చేసుకోకుండా కాంటాక్ట్ ఎళ్ళిపోతుంది. చూడండి. కాంటాక్ట్ ఎళ్ళిపోతుంది. అసలు ఎక్కడ కూడా లిమిట్ లేదు దీనికి. మన వెళ్ళిపోతుంది. ఇలా. సో సెకండ్ థింగ్ అంటే సెకండ్ ఇది గాక ఇంకేదన్నా ఉందా ఇంకా? రైట్. సో ఇది నా నంబర్. ఇక్కడ నుంచెల్లి కూడా మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ నుండి కూడా మెసేజ్ చేయొచ్చు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంత యాప్ నాకు ఐడియా లేదు సార్. ఐయామ్ వెరీ సారీ అని అన్నారనుకోండి. నేను ఇక్కడ త్రివిక్రమ్ గారని ఉంది. ఆయన నంబర్ టైప్ చేస్తున్నాను. 99 మేబీ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అని అనుకుంటున్నాను. రేపొద్దున ఏదైనా ఆఫర్ రావాలి. రైట్. 9959985791 సార్ నంబర్‌కి జస్ట్ నేను నా నంబర్‌లోనే సార్ నంబర్ టైప్ చేశాను అంతే. దాని మీద జస్ట్ బ్లూ కలర్ రాగానే ఒకసారి క్లిక్ అనండి. డైల్ అనండి. సార్‌కి వాట్సాప్ లేదు ఆ నంబర్‌కి. సో అక్కడ చూపెట్టేస్తుంది ఆల్రెడీ. ఓకే. రమేష్ గారు 9030837207 ఓకే. సార్‌కి వాట్సాప్ ఉంది. హాయ్. రైట్. క్లిక్ మెసేజ్. జే వెళ్ళిపోయింది సార్‌కి. ఇప్పుడు మీ సెషన్‌లో మీ మధ్యలో ఉన్న వ్యక్తులందరికీ మెసేజ్ పెడుతున్నాను. కొత్త వ్యక్తులకి. ఓకే. చాలా ఎక్సెల్ షీట్‌లో ఎన్నో నంబర్‌లుంటాయి. అవన్నిటిని ఒక దగ్గర జస్ట్ మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. దాని మీద ఒకసారి క్లిక్ చేస్తూ చాట్
సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్కడో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే కూర్చొని ఎంతో మందికి ప్రోడక్ట్ పంపించచ్చు. రైట్, ద ఫైనల్ కాల్స్ ఇందులో 3 కాన్సెప్ట్ చెప్తాను. 2 కాన్సెప్ట్లు అయింది. క్లిక్ చాట్ అయిపోయింది, డైరెక్ట్ చాటింగ్ అయిపోయింది. ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే డిజిటలైజ్డ్ అనమాట. డిజిటలైజ్డ్ చాలా బ్యూటిఫుల్ గా, అంటే మన వెబ్సైట్స్లలో కావచ్చు, సోషల్ మీడియాలలో కావచ్చు, ఎక్కడైనా కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఈక్వేషన్ గుర్తుండాలి, మనకు ప్రాపర్ ఈక్వేషన్ గుర్తుండాలి. HTTP కోలన్, ఇప్పుడు నేను ఏదైతే టైప్ చేస్తున్నానో అది నోట్ చేసుకొని పెట్టుకోండి. ఈ కోలన్ అండ్ డబుల్ స్పేస్ what.me, తర్వాత నెక్స్ట్ మళ్ళీ కోలన్ నంబర్ +91. ఇక్కడ నుంచి ఇక మీ జనరల్ ఇదంతా టెక్స్ట్ అండి. నేను ఇది కాపీ చేసి కూడా పెడతాను, ఈ టెక్స్ట్. అండ్ మిగతాదంతా మీ నంబర్ అయ్యి ఉండాలి. ఇక మీ ఇప్పుడు ఏదైతే నేను ఇందాక కాంటాక్ట్ చేద్దాం అనుకున్న నంబర్ అయ్యి ఉందో ఆ నంబర్ని టైప్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ కొత్త నంబర్ శ్రీనివాసు, ఓకే, 9400182182 జస్ట్ అలా ఇదంతా టైప్ చేసి మీరు సర్చ్ బటన్ క్లిక్ చేయగానే డైరెక్ట్ వాట్సాప్ వచ్చేసి మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే సారీ కూడా ఆ నెంబర్ కూడా వాట్సాప్ లేదంట. సో చాలా మంది వాట్సాప్ లేని వాళ్ళు జాయిన్ అవుతున్నారు. వావ్, కౌశిక్ గారు 7337024488 సర్చ్, డైరెక్ట్ వాట్సాప్ వచ్చింది. నేను మెసేజ్ టాపిక్ పంపించేశాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సారీ, మెసేజ్లన్నీ మీ పర్మిషన్ లేకుండా పెట్టేశాను నేను. దీస్ ఆర్ ద సబ్జెక్ట్ అండి. చాలా లాట్స్ ఆఫ్ థింగ్స్ నేర్చుకున్నాము. ఒకటే రోజు అన్నీ నేర్చుకుంటే కూడా ఉన్నది పోతుంది, నేర్చుకున్నది కూడా పోతుంది. సో ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది కాదు ఇంకా ఏదో ఈరోజు దీనికి అట్రాక్ట్ అవ్వాలి సెషన్కి, రేపు ఇంకా క్యూరియాసిటీతో చూడాలి అనే దాని గురించి నేను ఈరోజు జస్ట్ పైన చెప్పడం జరిగింది. చాలా సెక్యూరిటీ ఫీచర్స్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. యాడ్స్ రన్ చేయడం, అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో యాడ్స్ రన్ చేస్తుంటారు కదా, అట్లా వాట్సాప్లో యాడ్స్ రన్ చేసుకోవడము. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీ ప్రొడక్ట్స్ని ఎట్లా బయట అమ్ముతారో మీరు వాట్సాప్లో నుండి అట్లా అమ్మడము. నిజమా సార్? అంటే ఉన్నారు మన మధ్యలో ఫ్రెండ్స్ చాలా మంది ఈ బిజినెస్ వాట్సాప్ని అమ్ముతూ బిజినెస్ వాట్సాప్లో వాళ్ళ సేల్స్ని పెంచుకుంటున్నారు, ఉన్నారు మన మధ్యలోనే. సో దీస్ ఆర్ ద సబ్జెక్ట్. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఆలోచించండి. 8:15కి స్టార్ట్ చేసిన ఇప్పుడు 9:26 అవుతుంది. అన్నెసెసరీ థింగ్స్ ఏమన్నా ఒక్కటన్నా ఉందా? నో ఇష్యూ. అసలు పనికిరాని టాపిక్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఏదో చిట్ చాట్, రమేష్ గారు ఎట్లా ఉన్నారు, వెంకట్ గారు ఎట్లా ఉన్నారు, ఉంటాయి, అవి కూడా ఉంటాయి. బట్ ఏదన్నా ఇట్ ఇస్ ద ప్రొఫెషనల్ వే, అంటే మీకు లెర్నింగ్ అనేది కూడా ప్రొఫెషనల్లో ఉంటుంది. మీరు చాలా మంది ఎక్కడెక్కడో ఎట్లెట్లనో కూర్చున్నారు. రేపటి నుండి ఆల్రెడీ ఒక ట్రైనర్ గా స్టార్ట్ అయిందంటే వీఆర్ ద ఎట్లా కూర్చున్నాం మేము. ఇంకా ఈరోజు సూట్లు వేసుకోలేదు కానీ అంటే కంపల్సరీ వస్తే తిట్టేస్తారు, వాట్ ఈస్ ద డ్రెస్ సెన్స్ అని. ఇట్లా షేవింగ్ కూడా, ఇట్లాంటి ఎన్నో థింగ్స్ లో, ఎన్నో ప్రాపర్ గైడెన్స్ లో, ఎన్నో విషయాలలో మీరు చాలా, నేను ఏమంటానంటే చేంజ్ అనను, అస్సలే చేంజ్ అనను. మీరు ఓవర్ గా మొత్తం మీరు టోటల్ గా డైవర్ట్ అయిపోతారు, టోటల్ గా మొత్తం ఇంకా ఇన్నోవేట్ గా అయిపోతారు, మొత్తం మీరు మారిపోతారు. అది మాత్రం అదే మా ఛాలెంజ్. అది ఏదో మీకు మేము విడిచిపెట్టడం కాదు, మీరు మీదే క్వశ్చన్ వేసుకుంటారు అనమాట. ఒక 30 days మాతో జర్నీ చేసి చూడండి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అనేది, మీ మీద ఎంత ఇంపాక్ట్ అయిందో మాకు మీరు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. రేపు కూడా మళ్ళీ ఇదే టైంకు కలుసుకునే అవకాశం సార్ ఇచ్చారు, అయిపోయింది అది కన్ఫర్మ్. సో మళ్ళీ వస్తే పూర్తిగా నేర్చుకుంటారు, లేకపోతే ఇక్కడనే ఆగిపోతారు. సో ప్లీజ్ జాయిన్ టు ఇంపాక్ట్. అంటే ఇట్లాంటి వేల మందిని మేము తయారు చేయడానికి రెడీగా ఉన్నాము. సో దాంట్లో మీరు కూడా పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అండ్ ఓవర్ టు యూ సుధీర్ గారు అండ్ హూ ద మెంటర్స్. థ్యాంక్ యూ సో మచ్.